చేతులెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సమయం కరెక్ట్గా 9 గంటల 9 నిమిషాలైంది. సమయం తక్కువగా ఉంది గనుక దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా వినాలి. వినటానికి మీరు సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నిలబడింది ఇక్కడ కేవలం మానవ సంబంధమైన దైవ సేవకుడైన మాట్లాడే వ్యక్తి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇంకెవరు అటు ఇటు తిరగకూడదు, అటు ఇటు ఎవరు తిరగకూడదు. అంతే. హల్లెలూయా. వాక్య భాగంలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బైబిల్లో ఓపెన్ చేయండి. ద్వితీయోపదేశ కాండం సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. ఒక్క నిమిషం. ఆ చివరి దాకా నా మాట వినపడుతుందా? చివరి దాకా వినపడుతుందా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. స్పష్టంగా వినపడుతుందా? హల్లెలూయా. ఓకే, సరే, ఇక వాక్య భాగంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండం 32-23 వాక్యాలు చదువుకుందాం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. చదివే వాళ్ళది కొంచెం తగ్గియండి, ప్రసంగం చెప్పే వాళ్ళది కొంచెం పెంచండి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన ఒక సందేశాన్ని మనం తెలుసుకుందాం. మనం చదివినటువంటి లేఖన భాగంలో ఏమని రాయబడిందంటే, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మలను పట్టుకొనునని తెలుసుకొనుడి. చూడండి, పాపము పట్టుకొనును అనే మాటని మనం ధ్యానం చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, సర్వ ప్రపంచములో ఇంచుమించు 800 కోట్ల మంది జనాభాని నేటి కాలపు అంచనాలు. ఈ 800 కోట్ల జనాభాలో ఇంచుమించు 350 కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. 180 కోట్ల మంది ముస్లిమ్స్గా పిలువబడుతున్నారు. ఇంకా వేరే వేరే 100లలో 50లలో 20 లేకపోతే 10లలో ఇంకా వేరే మతస్థులు పిలువబడుతున్నారు. అయితే ఇంతమంది ఇన్ని కోట్ల మందిగా కనపడుతున్నప్పటికీ వారిలో స్త్రీలు, పురుషులు, యవనస్తులు, వృద్ధులు, అనేక రకాలైనటువంటి భాష కలిగిన వారు, అనేక రకాలైనటువంటి ఆచారాలు కలిగిన వాళ్ళు, అనేక రకాలైనటువంటి సంస్కృతులు కలిగినటువంటి వారు ప్రపంచంలో ఉన్నారు. అయితే ప్రపంచములో ఈ మనుషులను పట్టుకునే మహాశక్తులు 4 ఉన్నాయి. దాని స్తోత్రం కలుగును గాక. ఎన్ని చెప్పండి? 4 శక్తులు. వీటిలో ప్రాముఖ్యమైనవి 3, 4వది అనేది తర్వాత చెప్తాను సమయాన్ని బట్టి. కానీ చెప్పాలి, అది కూడా సబ్జెక్ట్ కంప్లీట్ కావాలంటే. దాని స్తోత్రం కలుగును గాక. ఈ 4 శక్తులు అప్రియదేని బిడ్డలారా మనుషుల్ని పట్టి వాటి విధానాల్లో ప్రజల్ని వేరే వేరే విధానంలో ఈ 3 అని చెప్పాను చూసారా, ఆ 3 మనుషులను పతనానికి తీసుకెళ్తున్నాయి. వాటిలో ఒక్క శక్తి మాత్రం పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఈ రోజున ఈ సబ్జెక్ట్ గాని మీరు వినగలిగితే మిమ్మల్ని ఏ శక్తి ఆవరించింది, దేని స్వాధీనంలో మీరు ఉన్నారు అనే విషయాలు మీకు అర్థమవుతాయి. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచాన్ని పట్టుకున్న మహాశక్తులు
4. హల్లెలూయా. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, వీటిలో ఒక్కొక్కటి వివరంగా చెప్తాను నేను. దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపించే కొలది. కాబట్టి శ్రద్ధగా దేవుని యొక్క మాటల మీద మీరు మనసు పెట్టాలని ప్రభు పేరిట మరొకసారి మనవి చేస్తున్నాను. మొట్టమొదట శక్తి ఏదయ్యా అంటే పాపమే. ఆ వాక్యాన్ని మరొకసారి చదివితే, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. చూడండి, మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. ఈ 4 మహాశక్తులలో మొట్టమొదటి శక్తి ఏదయ్యా అంటే పాపము. ఈ పాపం అనే శక్తి ప్రపంచములో అనేక మందిని పట్టి బంధించి అది ఒక పరిశుద్ధమైన మార్గంలోనికి రాకుండా, మానవుడు సత్య సంబంధిగా జీవించకుండా, పరలోక రాజ్యానికి సిద్ధపడకుండా ఆ బంధకాలలో బంధించబడ్డాడు. ఆ మహాశక్తులలో మొట్టమొదటిది పాపము. మీకు ఒక ప్రశ్న రావాలి, అయ్యా పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? పాపానికి నిర్వచనాలు చాలా ఉన్నాయి. వాటిలో బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి కొన్ని వచనాలను మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటిది నా ప్రియమైన బిడ్డలారా, పాపము అనగా ఏమిటంటే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం చదివితే అక్కడ రాయబడింది. మీరు కేవలం వాక్యం చెప్తున్నప్పుడు చదవాల్సిన అవసరం లేదు, మీరు గమనించండి సరిపోద్ది. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. చెప్పాలి మీరు. పాపం అంటే ఏంటి చెప్పండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే ఏంటి? అధికారం కలిగిన ఒక వ్యక్తి తన కింద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక ఖచ్చితమైన ఒక విషయాన్ని చెప్పాడు అనుకోండి, అది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. దానినే ఆజ్ఞ అంటారు. మనము కింద స్థానంలో ఉన్నాం, దేవుడు పై స్థానంలో ఉన్నాడు. ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనకు జీవం పోశాడు, ఆయన మనల్ని సంచరింపజేస్తున్నాడు, ఆయన మనకి ఆరోగ్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మనందరికి అధికారి ఎవరో? దేవుడు. ఇప్పుడు ఆయన మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించినది చేస్తేనేమో మనం పరిశుద్ధులమే. ఆజ్ఞాపించనిది చెయ్యకపోతే దేవుని యొక్క ఆజ్ఞను మీరుతున్నాం గనుక ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపముగా ఎంచబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలు, క్రొత్త నిబంధన కాలంలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినది ఏ మనిషి అయితే చేయడో అది పాపమే. దేవుడు ఒక గీటు గీస్తే అది దాటి పోవద్దని చెప్పినప్పుడు దాటకూడదు. ఏమైద్ది లేని పోయావా, అది పాపమే. ఏది చేయకూడదు అంటాడో అది చేయకూడదు, ఏది చూడకూడదు అంటాడో అది చూడకూడదు, ఏది తినకూడదు అంటాడో అది తినకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అంటాడో అక్కడికి వెళ్ళకూడదు. దేవుడు ఆజ్ఞాపించిన ఏ ఆజ్ఞ మీరినా మొట్టమొదటిగా అది ఏమవుతుంది? పాపం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదట ఆజ్ఞ మీరింది ఎవరయ్యా అంటే అవ్వ, ఆదాములు. దేవుడు ఏదైనా తోటలో అనేక ఫలవృక్షములు వేసి అన్ని పండ్లు నిర్భయంతరంగా తినొచ్చు, ఒక్క చెట్టు పండు మాత్రం మీరు తినకూడదని చెబితే దేవుని మాటను వారు మీరి, అంటే ఆజ్ఞని మీరి సాతాను యొక్క ప్రేరణతో తిని పాపం తెచ్చుకున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మానవుడు దేవుని ఆజ్ఞ మీరిపోతున్నాడు, దేవుని ఆజ్ఞలు మీరిపోతున్నాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. అందుకనే మనిషికి అది పాపముగా ఎంచబడుతుంది. రెండవ మాట వాక్యం చెప్తుంది, చదవండి నా ప్రియమైన బిడ్డలారా. సకల దుర్నీతి పాపమే. హల్లెలూయా. అదే యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడిందండి. సకల దుర్నీతియు సహోదరుడు 5:16 17 చదువు 17
సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతియు పాపము. పాపము. చెప్పాలి చెప్పాలి. సకల దుర్నీతి పాపము. అసలు దుర్నీతి అనే విషయం మనకు అర్థం కావాలంటే నీతి అనే విషయం బాగా అర్థం కావాలి. గట్టిగా చెప్పండి ఒకసారి. దుర్నీతి అంటే మనకి అర్థం కావాలి, లేక బోధపడాలి, దాని యొక్క భావం తెలియాలంటే అసలు నీతి అంటే అర్థం ఏంటనో తెలియాలి. నీతి అనే దానికి సరైన అర్థం ఏంటంటే ప్రమాణము అని అర్థం. దాని స్తోత్రం కలుగును గాక. నీతి అంటే అర్థం ఏంటమ్మా? ప్రమాణం. క్రైస్తవ వివాహాలలో వివాహం చేసే సమయంలో వధూవుల చేత దైవ సేవకుడు ప్రమాణాలు చేయిస్తాడు. మరియమ్మ అనే నిన్ను, యోసేపు అనే నేను రోగమైన, ఆరోగ్యమైన, కీడైన, మేలైన, చావైన, బ్రతుకైన నిన్ను విడవనని దేవుని ఎదుట, సంఘము ఎదుట, అలాగే వచ్చిన బంధుమిత్రాదుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఆ ప్రమాణానికి వాడు కట్టుబడి ఉంటే నీతిగా బ్రతుకుతున్నట్టే. ఆ ప్రమాణానికి ఆ సహోదరి కట్టుబడి ఉంటే నీతిగా బ్రతుకుతున్నట్టే. ఆ ప్రమాణాన్ని మీరాడనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? దుర్నీతి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? సకల దుర్నీతి పాపం అన్నాడు. ఇప్పుడు నీతి అనగా ప్రమాణం అని అర్థం. ఆ ప్రమాణం తప్పిపోతే అది దుర్నీతి అవుతుంది. ఒక వ్యక్తి మాట ఇస్తావు, ఫలానా రోజు కల్లా నీవు నాకు 1,00,000 రూపాయలు ఇస్తే కొంచెం వెనక ముందుగా ఇస్తానయ్యా. అది 1 నెల కావచ్చు, లేకపోతే 2 నెలలు కావచ్చు. ఒకవేళ అదే టైం ఇచ్చావనుకోండి, ఓకే, కొద్దిగా వెనక ముందు ఇచ్చినా ఇంకా తప్పేం కాదు పరిస్థితులను బట్టి. అసలు నువ్వు నాకు ఇవ్వలేదంటే అది దుర్నీతి అవుతుంది. అంటే వాడు నీతి మాలినోడు రా అంటారు. అర్థమైందా? తీసుకున్నాడు, నీతి మాలిన వాడు, కట్టలేడు. అదే రీతిగా కొంతమందికి ప్రమాణాలు చేస్తారు. ప్రమాణం తప్పిపోవటమే దుర్నీతి అంటే అర్థం. ఆ దుర్నీతికి దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్న మాట ఏంటంటే సకల దుర్నీతియు పాపమే. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో కొన్ని నీతులు ఉన్నాయండి, అవి కూడా చెప్పాలి మీకు. కొన్ని నీతులు ఉన్నాయి. ఏంటి ఆ నీతులు? ఒకటి స్వనీతి, అర్థమైందా? రెండోది లోకనీతి, మూడోది దుర్నీతి అని చెప్పేశా కదా, దుర్నీతి. నాలుగోది దైవనీతి. ఒకటి చెప్పండి, మీరు నోటితో చెప్పాలి. స్వనీతి. నోరే తెరవట్లేదు ఏసయ్య, వీళ్ళకి ఎవరికి ఒక ముద్ద కూడా పెట్టొద్దు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. బైబిల్ వాక్యంలో ఏమన్నదంటే పని చేసేవాడికి భోజనం పెట్టాల, పని చేయనోడికి లేదు. అట్లాంటి ఇప్పుడు వెళ్ళిపోతారేమో, మీ భోజనం మాకెందుకని. నోరెత్తండి కాస్త. ఎన్ని నీతులు ఉన్నాయి చెప్పండి. హల్లెలూయా. ఒకటి స్వనీతి, రెండోది లోకనీతి, మూడోది దుర్నీతి, నాలుగోది దైవనీతి. స్వనీతి అనగా అర్థం ఏంటంటే వీడు ఎవడ మాట వినడు. దాని స్తోత్రం కలుగునగాక. నా ఇష్టం నాది అంటాడు, నేను చెప్పిందే వేదం అంటాడు, తనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతుంటాడు. దానిని స్వనీతి అంటారు. అర్థమైందా? లోకనీతి ఒకటి ఉందండి. లోకనీతి. లోకనీతి అంటే ఏంటి చెప్పమంటారా? కొంతమంది అంటారు చూడండి, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చెయ్యాలి. ఎన్ని అబద్ధాలు ఆడి? అదే నీతి, లోకనీతి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చెయ్యాలి అన్న ఆ మాట చెప్పిన మహాప్రబుద్ధుడు ఎవరండి? ఎవరు చెప్పారు? మేమైతే కాదండి అంటారా? శుక్రాచార్యుడు. ఏం పేరు చెప్పండి అతని పేరు? శుక్రాచార్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రాణం పోయేటప్పుడు అబద్ధం ఆడొచ్చు, ధనం పోయేటప్పుడు అబద్ధం ఆడొచ్చు, సంసారం కూలిపోయేటప్పుడు అబద్ధం ఆడొచ్చు, కొన్ని నష్టాలు కలుగుతున్నప్పుడు అబద్ధం ఆడొచ్చు అని చెప్పించిన మహాప్రబుద్ధుడు ఆయన. పేరు శుక్రాచార్యుడు. అందుకని ఆ మాట చెప్పింది. ఏమని? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి. ఇది లోకనీతి.
స్వనీతిని దేవుడు అంగీకరించట్లా, అలాగే లోకనీతిని కూడా దేవుడు అంగీకరించడం లేదు. అలాగే మూడోది దుర్నీతిని కూడా దేవుడు అంగీకరించడం లేదు. నాలుగోది ఏంటంట నా ప్రియదేని బిడ్డలారా, నాలుగోది ఏంటి? దైవనీతి. ఈ దుర్నీతి గురించి ఇంకొక మాట చెబుతామండి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దుర్నీతి అంటే నా ప్రియదేని బిడ్డలారా, ఒక వ్యక్తి తన భార్యతో గొడవ పడుతున్నాడు. గొడవ పడుతున్నప్పుడు, అంటే దుర్నీతి అంటే ఇంకొంచెం దాన్ని డెప్త్ చెప్తాను మీకు. భార్యతో గొడవ పడుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ఏమిట్రా రోజు నీ భార్యతో ఇలా గొడవ పడుతూ ఉంటావు, ఇది ఎంత మాత్రం తగునా ఏంటి అల్లరి? నేను చూడు, నువ్వు ఒక్కదానితో వెళ్ళలేకపోతావు, నేను ముగ్గురితో ఎలా ఏలుకుంటూ సమాధానంగా ఉన్నాను అనేది ఇది దుర్నీతి. అంటే ఇది దుర్నీతి అంటే తప్పును కూడా గొప్పగా చెప్పే స్వభావం. దాని స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఒక్కదాన్నే ఏలలేక ఏమవుతున్నావు? గందరగోళం చేసుకుంటున్నావు. నేను ముగ్గురిని ఏలుకుంటూ ప్రశాంతంగా ఉన్నాను అన్నాడు. అంటే తప్పును కూడా గొప్పగా ఎంచేదాన్ని దుర్నీతి అంటారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. దేన్ని? తప్పును కూడా నేను చూసావా? నేను ఎంత తేలిగ్గా దొంగతనం చేసి వచ్చా. అరే పిల్ల దొంగ, నువ్వు చిన్న దొంగతనం చేసి పెద్ద నేరం ఎత్తినేసుకున్నావు కదరా. నేను పెద్ద దొంగతనం చేసి అసలు నేరస్తునే కాకుండా సమాజంలో నీతిమంతుడిగా, అంటే తప్పుని గొప్పగా ఎంచి బ్రతికే వాళ్ళ జీవితమే దుర్నీతి. అంటే అది కూడా దేవుడికి అంగీకారంగా లేదు. హల్లెలూయా. స్వనీతి నచ్చదు, లోకనీతి నచ్చదు, దుర్నీతి నచ్చదు. దేవుడికి నచ్చేదేంటి? దైవనీతి. చప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు బాప్తిస్మిచ్చు యోహాను బాప్తిసాలు నీళ్ళలో ఇస్తున్నప్పుడు ప్రభు వెళ్ళి నాకు బాప్తిస్మని అడిగాడు. అడిగినప్పుడు ఈ బాప్తిస్మిచ్చు యోహాను అంటాడు, అయ్యా నీ ద్వారా నేను బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నువ్వు నా దగ్గర బాప్తిస్మం పొందడం ఏంటి అని తగ్గించుకొని మాట్లాడితే ప్రభు అంటున్నాడు, నీతి యావత్తు ఇలాగూ జరగవలెను. హల్లెలూయా. దైవ నీతి అంటే నెంబర్ 1 దేవుని మాటకు లోబడటం, రెండోది దేవుని మాటను నమ్మటం. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. బాప్తిస్మం అనేది కూడా నీతే. అర్థమైందా? అది దేవుని నీతి. నా ప్రియ దేని బిడ్డలారా, చెడును కూడా గొప్పగా చెప్పుకునే దానిని ఏమంటారు? దుర్నీతి అంటారు. నా ప్రియ దేని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ మీరితే పాపం, అలాగే సకల దుర్నీతి పాపమే. 2. మూడోది విశ్వాసము కానిది కూడా పాపమేనంట. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. రోమాపత్రిక నా ప్రియ దేని బిడ్డలారా 14వ అధ్యాయం 23వ వాక్యం చదివితే, విశ్వాసము కానిదేదో అది పాపమే. మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని ఏదైనా రిక్వెస్ట్ విన్నవించినప్పుడు మన విశ్వాసముతో అడగాలి, విశ్వాసముతో వెతకాలి, విశ్వాసముతో పొందాలి, విశ్వాసముతో తినాలి, విశ్వాసముతో తాగాలి, విశ్వాసముతో సాగిపోవాలి, విశ్వాసముతో బ్రతకాలి. విశ్వాసము కానిది ఏమవుతుంది? పాపముగా ఎంచబడుతుంది. 3. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. విశ్వాసము కానిది పాపము, విశ్వాసము కానిది పాపం. 4. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 3 4 3. ఇప్పుడు చాలా మంది విశ్వాసం లేకుండా ఉంటారు. మీలో ఎంతమంది ఇక్కడ విశ్వాసం కలిగి ఉన్నారు? చేతులు ఎత్తాల పైకి. అమ్మా చూడండి, ఎడ చూస్తున్నారు, యాడ్ నుండి వచ్చాడు ఈడు బాబు అని. దేవుని స్తోత్రం. మీలో ఎంతమందికి ఉంది విశ్వాసం? ఉందా నిజంగా విశ్వాసం? అంటే 2 ఉన్నారయ్యా ఈ సభలు పెడితే, 2 ఉందంటే విశ్వాసం. చేతులు ఎత్తున్నారు. చేతులు కూడా లేవన్నమాట యేసునామంలో. ఇప్పుడు ఈరోజు ఇక్కడ సభలు పెట్టారు. వెనకాల చాలా
ఖర్చులు ఉంటాయి, ప్రయాసం ఉంటుంది. ఒక సభ పెట్టమంటే అంత తేలికైన పని కాదు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఒక ప్రశ్న, ఎందుకు వచ్చినట్టు? దేవుని యొద్దకు వెళ్తున్నాం మేము, మనస్ఫూర్తిగా దేవుని ప్రజలతో ఆరాధన చేయాలి. ఇప్పుడు దాకా ఒక సంఘంతో ఆరాధన చేసి ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులతో ఆరాధన చేసి ఉండొచ్చు, ఇప్పుడు కొన్ని సంఘాలతో కలిసి, ఇప్పుడు దాకా ఒక సేవకుడితో కలిసి ఆరాధన చేసి ఉండొచ్చు, ఇప్పుడు కొంతమంది దైవ సేవకులతో కలిసి ఆరాధన చేయటం. ఆ నమ్మకంతోనే కదా మీరు ఇక్కడికి వచ్చింది. దేవుడు ఏదో మాట్లాడతాడనే కదా ఇక్కడికి వచ్చింది, అవునా కదా? ఇప్పుడు ఆ విశ్వాసం లేకుండా మీరు మౌనముగా నెమ్మక నీరెత్తినట్టు ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, మీరు కూడా ఏం చేసినట్టు? పాపము చేసినట్టే. హల్లెలూయా. వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. విశ్వాసము కానిదేదో అది పాపమే. ఇదిగో నేను ఆరాధన చేస్తున్నా, నా దేవుని యొద్దకు వెళ్తుంది ఆరాధన. నేను స్తుతిస్తున్నాను, నా దేవుని యొద్దకు వెళ్తుంది స్తుతి. ఇదిగో దైవజనుడు అక్కడ నిలబడ్డాడు, ఆయన ముఖాంతరంలోండి ప్రభు నాతో మాట్లాడతాడు. ఈ నమ్మకం, విశ్వాసం నీకుంటే నీలో పాపము లేదు. అలా కాకుండా అలా అనాలోచనగా, అవివేకంగా, ఎందుకు వచ్చానో తెలియదు అన్నట్టుగా మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే మీరు కూడా పాపులే. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రీతిని బిడ్డలారా, అందుకని విశ్వాసము కానిది పాపం. పాపం ఏం చేస్తుందంట? మనిషిని పట్టుకుంటుంది. దుర్నీతితో పట్టుకుంటుంది, కొంతమందిని స్వనీతితో పట్టుకుంటుంది, అలాగే లోకనీతితో పట్టుకుంటుంది, ఆజ్ఞ అతిక్రమింపజేసి అలా పట్టుకుంటుంది కొంతమందిని పాపం. మరి కొంతమందిని దైవ సన్నిధికి వస్తున్న విశ్వాసం లేని వ్యక్తులుగా మార్చి పట్టుకుంటుంది పాపం. వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు మీ విశ్వాసులమే, దేవుని బిడ్డలమే, దైవ సన్నిధికి వెళ్తున్నాం కదా దేవుని బిడ్డలమే అనుకుంటున్నారు. విశ్వాసం లేకపోతే అది పాపమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యమా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలగుట అసాధ్యము. ఆ దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలం దయచేయవాడని నమ్మవల్ని కదా. చూసారా? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవల్ని కదా. నమ్మవలెను కదా. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలగుట అసాధ్యము. ఈ రాత్రి మీరు ఒక రోగిగా రావచ్చు, ఈ రాత్రి ఏదైనా దయ్యాల చేత పీడించబడి రావచ్చు, ఈ రాత్రి ఏదైనా దుఃఖముతో రావచ్చు, ఈ రాత్రి ఏదైనా అప్పులతో రావచ్చు, ఈ రాత్రి ఏదైనా వేదనతో రావచ్చు, ఏదైనా సమస్యతో రావచ్చు. నేను వెళుతుంది సర్వశక్తి గల దేవుని యొద్దకి. ఈ రాత్రి దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఒక కార్యం చేస్తాడని ఒక విశ్వాసముతో మీరు ఇక్కడ కూర్చోండి. నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, మహిమగల కార్యములు చేయబోతున్నాడు. విశ్వాసము కలిగిన వారి జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. విశ్వాసము లేకపోతే అది పాపం అవుతుంది. అలాంటి వారు దేవునికి ఇష్టలగుట అసాధ్యము. నో పాసిబుల్, నో పాసిబుల్, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అలాంటి వారిని దేవుడు ఇష్టపడడు. చాలా మంది మందిరాలకు ఎందుకు వెళ్తారో తెలియదు, చాలా మంది దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేస్తారో తెలియదు. విశ్వాసమే ఉండదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉండాలి, నువ్వు తినేటప్పుడు విశ్వాసం ఉండాలి, నువ్వు ఒక వాహనం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు విశ్వాసం ఉండాలి, దేవుని స్తుతిస్తున్నప్పుడు విశ్వాసం ఉండాలి, ఆరాధన చేస్తున్నప్పుడు విశ్వాసం ఉండాలి, వాక్యం చదువుతున్నప్పుడు విశ్వాసం ఉండాలి, ఉపవాసం ఉంటున్నప్పుడు, అలాగే కానుకిస్తున్నప్పుడు, ఏది దేవుడి కొరకు చేస్తున్నా ప్రయాసపడుతున్నా కూడా నీకేముండాలి? ఇది మనుషుల కొరకు కాదు, నీ దేవుని కొరకు చేస్తున్నాను. గట్టిగా చెప్పండి. విశ్వాసము కానిదేదో అది పాపము. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాలుగోది సామెతల గ్రంథము 24వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. 24:9. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు
నరులకు హేయులు. నా ప్రియదిని బిడ్డలారా, 4వ పాపం ఏంటి తెలుసా? మూర్ఖుని యోచన. మూర్ఖుడు అంటే ఎవరండి? మూర్ఖుడు అంటే ఎవరు? ఎవరు చెప్పినా వినడు వాడు. అందరిది ఏదో ఒక మతం అయింది, వాడి మతం మాత్రం రెట మతం అయింది. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. నీదే మతం అంటే ఏదో ఒక మతం చెబుతారు, కానీ ఈ మూర్ఖుడిది మాత్రం ఏ మతము కాదు, వాడిది రెట మతం. వాడికై వాడు తెలుసుకోడు, ఎవరైనా చెబితే వినేవాడు కాదు. ఇలాంటి మూర్ఖులు కుటుంబాన్ని పతనం చేసుకుంటారు. ఇలాంటి మూర్ఖులు జీవితాన్ని నాశనం చేసుకుంటారు. పెద్దల మాట వినరు, అనుభవం కలిగిన వారి మాట వినరు, దేవుని మాట వినరు, మూర్ఖచిత్తంగా వెళ్తారు. జీవితం బలైపోద్ది, జీవితం పతనమైపోద్ది. దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని అర్థంతరంగా పాడు చేసుకుంటారు. నా ప్రియదేని బిడ్డలారా, మూర్ఖపు స్వభావం పోవాలని మీరు ప్రార్థన చేసుకోండి. దేవుని బిడ్డలకి దీన స్వభావం కావాలి, దేవుని బిడ్డలకి ప్రభు స్వభావం కావాలి, దేవుని బిడ్డలకి వాక్యానుసారమైన స్వభావం కావాలి. కానీ ఇక్కడ ఈడెవడండి? మూర్ఖుడు. ఈడు ఎవడ మాట వినడు, నా ఇష్టం అంటాడు, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అంటాడు. చెబితే బోధపడదు, వినటానికి చెవులివ్వడు, వినటానికి మనసు ఇవ్వడు. అలాంటి మూర్ఖుడు చేసే యోచనలన్నీ ఏమవుతున్నాయి? పాపము లిస్టులోకి వెళ్ళిపోతున్నాయి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. గొప్ప ఫిలాసఫీ పౌలు, గొప్ప ఫిలాసఫీ, 4 యూనివర్సిటీలో చదివిన వాడు. గమాలియల్ యూనివర్సిటీలో చదివాడు. అలాగే నా ప్రియదిని బిడ్డలారా, ధర్మశాస్త్రానికి సంబంధించిన మరొక యూనివర్సిటీలో తన ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా ఇంకొక యూనివర్సిటీలో, 3 యూనివర్సిటీలో చదివి తాను తన కంటే చదువులేనటువంటి, అంటే చదువు విషయంలో చాలా అల్పమైనటువంటి పేతురు, అపోస్తులు దగ్గర నేర్చుకోవటానికి పౌలు ఇష్టపడ్డాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. నాకు చదువు ఉందని మూర్ఖత్వం లేదు అతనికి. అలాగే ఆ రోజుల్లో ఒక్కడే కుమారుడు పౌలు, వాళ్ళ నాన్నకి ఆ రోజులను కోట్ల ఆస్తి, వాడాల వ్యాపారి. కానీ ఎంత తగ్గించుకుంటున్నాడు. ఒక సందర్భంలో అంటాడు, అందరినీ సంపాదించుకోవాలని అందరికి నన్ను నేనే దాసునిగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా, దాసునిగా ఎంచుకుంటున్నాను. మూర్ఖుడు దాసుడు అవడు, ఎప్పుడు రటమతంగా ఉంటాడు. అలాంటి వ్యక్తుల ఆలోచనలని దేవుడు ఏ లిస్టులోకి తీసుకొస్తున్నాడు? పాపము లిస్టులోకి తీసుకెళ్తున్నాడు. అర్థమైందే? వాడిది ఏ మతం కాదు, రెట మతమో. 4వ పాపం. 5వ పాపం ఏంటో తెలుసా? వాక్యం చెప్తుంది. అప్పుడే దీన్ని బిడ్డలారా, యాకోబు పత్రిక చదవండి, 4వ అధ్యాయం 17. మేలైనది చేయనెరిగియు అలా చెయ్యకపోతే పాపము కలుగును, అది పాపము కలుగును. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యకపోతే పాపము. మేలైనది అంటే ఏంటి? ప్రార్థన చేయటం మేలైనదే, స్తుతించటం మేలైనదే, దేవుడు ఉన్నాడని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మేలైనదే. అలా చేయకపోతే అది పాపము. ఒక వ్యక్తికి సహాయం చేయగలవు కానీ చెయ్యవు, పాపమే. చేయగలిగి ఉండి చేయకపోతే పాపము. నా ప్రియదేని బిడ్డలారా, పెట్టగలిగి ఉండి పెట్టకపోతే పాపము. పాపం అంటే చాలా మంది అనుకుంటారు ఏ వ్యభిచారమో, ఏ నరహత్యో పాపమని. నో, ఇవన్నీ కూడా వాక్య రీతిలో పాపాలుగానే ఎంచబడ్డాయి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఎన్ని పాపాలు చెప్పాను? ఒకటి చెప్పండి అయ్యా. 1 ఆజ్ఞతి క్రమమే పాపము. 2వది సకల దుర్నీతి పాపము. 3వది విశ్వాసము కానిది పాపము. 4వది మూర్ఖుని యోచన. వాడు ఎవడు చెప్పినా వినడు, జీవితం నాశనం చేసుకుంటాడు వాడు. ఎప్పుడు లాస్ట్లో అర్థమైంది, అయ్యో ఎంత తప్పు చేశాను నేను. పెద్దవాళ్ళు చెప్పిన వినలా, అనుభవం కలిగిన వాళ్ళు చెప్పిన వినలా. ఈరోజు నా జీవితం ఆ దారి ఈ దారి కాలేదు. ఏ దారి అయింది? గోదారి అయింది. పాపమే. మేలైంది చేయనెరిగియు చేయకపోవటం కూడా పాపమే. మొట్టమొదటిగా మనిషిని పట్టుకుంటున్న శక్తి ఏంటి చెప్పండి?
పాపం పాపం. ఇప్పుడు దాకా మీకు చెప్పిన వాటిలో మిమ్మల్ని ఏది పట్టుకొని ఉందో మీరు ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకనంటే ప్రభు రాకడ దగ్గర పడింది. ప్రభు రాకడ దగ్గర పడింది. నువ్వు అలాంటి పాపంలో ఉండి కూడా దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావేమో, అలాంటి పాపం చేత పట్టబడి దేవుని ప్రజని చెప్పుకుంటున్నావేమో, అది నీ సాక్ష్యమే. కానీ నీ సాక్ష్యం చెల్లదు, నీ వారి సాక్ష్యం చెల్లదు. ఎవరి సాక్ష్యం గొప్పది? దేవుని సాక్ష్యం గొప్పది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. రోమపత్రిక 3:23లో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమలను పొందలేకపోతున్నారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాపానికి నోరుందంట. పాపానికి ఏముందండి? నోరుంది. పాపానికి చేతులున్నాయి, పాపానికి కాళ్ళున్నాయి. తెలుసా మీకు? వాక్యం చెప్తుంది. ఆ రెఫరెన్స్లన్నీ చెప్తే మీరు రాసుకోలేరు. తన స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపానికి ఏముందండి? నోరుంది, పాపానికి కాళ్ళున్నాయి. కీర్తనలు 40:12లో పాపము మనిషిని పరిగెత్తిస్తుందంట. తన స్తోత్రం కలుగును గాక. సామెతలు 5:22లో పాపానికి, నా ప్రియ దేవుని బిడ్డలారా, బంధించే శక్తి ఉందంట. పాపానికి అంటే పాపము బంధించే ఒక తాడు లేకపోతే ఒక మోకు లాంటిది. పాపానికి నోరుందంట, అది సాక్ష్యం చెప్పిద్దంట. యెషయా గ్రంథం 59:12లో రాయబడింది, నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపము మనిషిని. మేము చేసిన తిరుగుబాటు క్రియలు. చాలండి, అవన్నీ చెప్పను. అవన్నీ చెప్పాలని టైం చాలా అయిపోతాయి. ఎందుకంటే నా ఈ 4 పాయింట్లు కదా, అన్ని పూర్తి చేసుకోవాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. చేతులు ఎత్తుతారేమో చూడండి. ఇప్పుడు వరకు ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? అర్థం కాలేదా? పాపానికి నోరుంది, పాపానికి చేతులున్నాయి, పాపానికి కాళ్ళున్నాయి. పాపం ఎలాంటిది? బంధించే మోకు లాంటిదంట. దాని చేతులుండి బయటపడటం అంత తేలికైన విషయం కాదు. పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని వాక్యం సెలవిస్తుంది. అప్రియదిని బిడ్డలారా, బిల్లా రంగా అనే పేర్లు విన్నారా మీరు? బిల్లా రంగా అనే పేర్లు. వారు కరుడు కట్టిన గజ దొంగలు. అప్రియదిని బిడ్డలారా, వాళ్ళ గురించి తెలియనటువంటి వ్యక్తులు లేరు. ఈ జనరేషన్కి తెలియదు. ఒకప్పుడున్న జనరేషన్కి తెలుసు. బిల్లా రంగా అంటే వాళ్ళ మీద ఎన్నో డ్రామాలు, ఎన్నో సంస్కృతి నాటకాలు కూడా వేసారు వాళ్ళ మీద. దాని ఏమంటే పౌరాన్ని ఏ నాటకాలు అయ్యి ఊర్లో వేస్తారు చూడండి, ఆ నాటకాలు బిల్లారంగానే. హల్లెలూయా. వాళ్ళు ఢిల్లీ వీధుల్లో వెళ్తున్నప్పుడు, నా ప్రియదిని బిడ్డలారా, ఒక మిలిటరీ జీపులో ఒక చెల్లి కదా, ఒక అక్క తమ్ముడు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఏదో ఆశించి మొత్తానికి వాళ్ళని ట్రాప్ చేసి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి అబ్బాయిని చంపేసి, అమ్మాయిని పాడు చేసి, ఆ అమ్మాయిని కూడా చంపేసారు. చంపేసిన తర్వాత ఆ వార్త ఆ రోజుల్లో ఇండియా మొత్తం గుబేలమన్నది. గుబేలమంటే, అయ్యో, ఒక దేశాన్ని రక్షించే ఆర్మీ వాళ్ళకే సెక్యూరిటీ లేదే, సాధారణమైన వ్యక్తులకు ఇంకేముండదు సెక్యూరిటీ అని. నా ప్రియదేని బిడ్డలారా, ఆ ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాలన్నీ చాలా అలర్ట్ అయ్యాయి. పోలీసులు, ఆర్మీ వాళ్ళు అసలు వాళ్ళు ఎక్కడుంటారా, ఏ ప్రాంతంలో ఉంటారని ఒక నిఘా పెట్టి గమనిస్తే ఎక్కడ దొరకల వాళ్ళు. ఎందుకని? అంత తెలివైన దొంగల వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునగాక. అంత తెలివైన దొంగలు. వాళ్ళు అక్కడ తప్పించుకొని తిరుగుతున్నారు. ఒకరోజు వాళ్ళకి ఏమనిపించిందంటే, చూసావా ఎరా బిల్లా, ఎరా రంగా, మన గురించి దాదాపు అందరూ తెలిసిపోయింది. మన గురించి పోస్టర్లు పడుతున్నాయి. మనల్ని ఎప్పుడైనా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక వేషం వేయాలి. మనం ఏం చేయాలి తెలుసా? ఎక్కువగా మిలిటరీ వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు కనుక మనం కూడా మిలిటరీ డ్రెస్ వేసుకుందాం. దేవుని స్తోత్రం. ఏ డ్రెస్ వేసుకుందాం? మిలిటరీ డ్రెస్ వేసుకుందాం అని చెప్పి ఒక ప్లాన్కి వచ్చారు. ఆ మిలిటరీ డ్రెస్ వేసుకొని ఆ ఆర్మీ వాళ్ళ మధ్యలో తిరుగుతున్నారు. ఎవరు గమనించట్లా. అలా తిరుగుతూ ఈ ఢిల్లీ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా మనం దొరికిపోతాం, బొంబాయి ప్రాంతం వెళ్దామని చెప్పి ఒక రైల్వే స్టేషన్లోకి వచ్చారంటే, ఢిల్లీ రైల్వే స్టేషన్లోకి. అక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ, చాలా నిఘా ఉంది. వీళ్ళిద్దరు ఎడిపోతారా తప్పించుకొని ఈ ఢిల్లీ సిటీ దాటి అని గమనిస్తుంది గవర్నమెంట్. అయితే వీళ్ళు వెళ్ళి ఒక రైలు పెట్టి ఎక్కారు. ఆ రైలు పెట్టి ఏదో కాదు,
ఆర్మీ వాళ్ళు రైలు పెట్టి, దేవుని స్తోత్రం కలుగునగాక. మిలిటరీ వాళ్ళు రైలు పెట్టి ఎక్కారు. మిలిటరీ వాళ్ళు రైలు పెట్టి ఎక్కగానే ఆల్రెడీ ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎవరో తెలుసుగా, దాదాపు తెలిసిద్ది కదా. మీరు ఎవరు ఏందని అడిగితే, సార్ మేము మిలిటరీ వాళ్ళం అన్నారు. ఏ ఏరియా, మీ పోస్టు ఎక్కడ, ఏందని అంటే, ఏదో ఐడెంటిటీ కార్డు ఏమైనా ఉందా, లేదు సార్ మా అమ్మతోడు మా నాన్నతోడు సార్, మేము మిలిటరీ వాళ్ళమే సార్. అది ఏది చూపి ముందు. ఈ లోపు ఒకడు ఏం చేశాడు, ఎమ్మడే షూట్ చేసేసాడు. దేవుని స్తోత్రం. కానీ వాళ్ళకి తగల్లా, భయపడిపోయారు. భయపడిపోయినప్పుడు మీరు ఆ బిల్లా రంగాలు మీరు ఇద్దరే కదా అంటే, స్తోత్రం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. వాళ్ళు పాపం చేసి ఎక్కడెక్కడో తిరగాలనుకుంటున్నా, పాపం పట్టకొచ్చి ఎవరికి అప్పగించింది. నేను స్తోత్రం కలుగును గాక. తప్పుని నిప్పుని ఎవడన్నా కప్పెట్టగలడా? ఈరోజు పాపము చేత పట్టబడిన వ్యక్తి, నువ్వు ఎక్కడ పాపం చేస్తున్నా, ఇంట్లో పాపం చేస్తున్నా, ఈదిలో పాపం చేస్తున్నా, టౌన్లో పాపం చేస్తున్నా, సిటీలో పాపం చేస్తున్నా, అనేక మంది కళ్ళు కప్పెట్టి, నేను ఏమీ తెలియనటువంటి ఒక నీతిమంతుడని సమాజాన్ని మోసం చేస్తున్నావేమో, ఏదో ఒక దినాన నీ పాపం నిన్ను పట్టుకుంటది. ఏదో ఒక దినాన నీ పాపం నిన్ను బలి చేసింది. ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు. జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న ఈ రాత్రే ఆ పాపపు సంఖ్యల నుండి విడుదల కావాలని దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి. ఆ యేసయ్య నీకు విడుదలనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు గోదావరి ప్రాంతాలలో పైనుండి వరదలు రావటం ఎక్కువ జరిగాయి. ఆ నీళ్ళని సముద్రంలో కలుస్తున్న ఏరియాలో దాన్ని ఏమంటారంటే సంగమా ఏదంటారు కదండి, నీళ్ళు కలిసే ఏరియాని. చాలా మంది వరదలు వస్తున్నప్పుడు అనేకమైన విలువైన వస్తువులు కొట్టుకొస్తుండే. చాలా మంది అక్కడ కాసుకొని ఏదైనా తెపాలాలు వస్తాయేమో, బిందులు వస్తాయేమో, ఏదైనా బంగారం వస్తుందేమో, లేకపోతే ఏమైనా మంచాలు వస్తాయేమో కాసుకొని ఉండేవాళ్ళు, ఈత వచ్చినటువంటి వాళ్ళు. ఒకడు ఏం చేశాడంటే, నాకు దుప్పటి లేదు, ఏదైనా ఒక మంచి రగ్గు వస్తే బాగుండని చెప్పి ఆలోచనతో వాడు ఏం చేశాడు తెలుసా, ఆ వరదలకి నీళ్లు కొట్టుకొని వస్తున్నటువంటి ప్రాంతంలో వాడు చాలా ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు ఈ లోపు నల్లని రగ్గు రానే వస్తుంది నీళ్ళలో. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నా ఆశ తీర్చబోతున్నాడని చెప్పి అమాంతంగా దూకి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకోగానే అది కూడా ఇన్ని పట్టుకుంది. నిన్ను విడవని నీడని నేనని ఏదో పాటలు వస్తాయి చూడండి, నిన్ను వీడని నీడని నేనని. హల్లెలూయా. అది పట్టుకుంది. వీడు వదిలేసిన అది వదలలా. ఇంతకీ ఏందయ్యా అంటే ఎలుగుబంటు. హల్లెలూయా. నువ్వు ఒక్కసారి పాపాన్ని పట్టుకుంటే నువ్వు వదలాలనుకున్న అది వదలదే. చూడండి, వీడు గొంగలంటే దుప్పటి కావాలని వెళ్ళి పట్టుకున్నాడు ఆశతో. వాడు వదిలిపెట్టాడు కానీ అది వదిలిందా? ఈరోజు పాపాన్ని ముట్టుకుంటున్నావు, పాపంతో ఆడుతున్నావు, పాపం అంటే ఏం కాదులే అనుకుంటున్నావు. అప్రియదేని బిడ్డలారా, జాగ్రత్తగానండి. పాపము జోలి వెళ్ళకూడదు, తప్పు జోలికి నిప్పు జోలికి వెళ్ళకూడదు. అర్థమైందా? రక్తానికి మరిగిన పులి, పాపానికి మరిగిన ఒక వ్యక్తి అంత తేలిగ్గా దాంట్లో బయటపడలేడు. అంత తేలిగ్గా బయటపడలేడు. ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళి మనం మానుకోవచ్చు కదా అని ఎంతో తేలిగ్గా చెబుతాం. వాడికి ఎంత కష్టమైంది తెలుసా తాగుడు మానడం? ఎంత కష్టమైంది. ఆ స్నేహితులు ప్రేరేపణతోనో లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళి సరదాగా తాగి దాన్ని అలవాటు చేసుకున్నాడు. అలవాటు చేసుకుని ముందు అది సరదానే, ఇప్పుడు అది పిచ్చి అయిపోయింది. దాంట్లో బయటపడటం అంటే నిజంగా దేవుని కృప ఉంటే తప్ప ఎవడు బయటపడలేడు. అర్థమైంది మీకు? ఈ మధ్య ఒక వ్యక్తిని నా దగ్గరికి తీసుకొచ్చారు, దయ్యం పట్టిందని. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తే వాడు దయ్యం వచ్చింది, కింద పడిపోయాడు. ఈలోపు ఈ బ్రదర్కి చెప్పాను, స్పర్జన్ పైకి తీసుకెళ్ళి కాసేపు ప్రార్థనలో ఉంచాయి, నేను మళ్ళీ వస్తానని. ఈలోపు నాకు శబ్దాలు వినపడుతున్నాయి పైన 2వ స్టేర్ బిల్డింగ్ మీద నుండి. ఏం శబ్దాలు వినపడుతున్నాయి? ఆ దయ్యం పట్టినోడు ఇతనితో పోట్లాడుతున్నాడు, భార్యతో పోట్లాడుతున్నాడు. దయచేసి నన్ను వదిలిపెట్టండి, లేకపోతే నేను బిల్డింగ్ మీద నుండి దూకి సస్తానని. ఆ సీసీ కెమెరాలు ఉన్నాయి మన చర్చిలో, దాంట్లో గమనించా నేను. ఏంటి నడుతున్నాడు అని నేను అడావుడిగా పైకి వెళ్ళిపోయి కానీ ఏంట్రా నీ అడావుడి అది ఇదని అన్న. అయ్యగారు నీకు దండం పెడతాను, ఎమ్మటే వస్తా అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్న? పోయి ఒక 90 పుచ్చుకొని వస్తాను అయ్యగారు అన్నాడు.
ఏం పుచ్చుకొని? ఒక 90 పిచ్చిలేస్తున్నాయి గారు అన్నాడు. నేను చాలాసేపు ఆలోచించానండి. ఆడ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంకా కొంతమంది బంధువులు ఉన్నారు, కానీ ఈ దేశం అట్లా వాడికి. చెప్పాను, ఎంతకాలం అయింది నీకు ఈ అలవాటు అంటే, పుషెక్కిన దీంట్లో ఎందుకు పడిపోయాను నాకు అర్థం కాలేదు. ఈలోపు అతని వేదన గమనించానండి. దాంట్లో బయటపడలేని పరిస్థితిలో ఉన్నాడు. నా ఊపిరి ఆగిపోయేటట్టుంది అయ్యగారు. వాడెంత? ఒక 25, 24, 25 సంవత్సరాల వయసుడే. పాపాన్ని నువ్వు వదిలిపెట్టాలన్న పాపం నిన్ను వదిలిపెట్టదు. జాగ్రత్త. పాపము జోలికి పోకుండా ఉండండి. ఇప్పుడు ఆ పాపము నుండి విడుదల చేసే శక్తి దేనికుందో తెలుసా? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. వాక్యం చదవండి. పాపం నుండి విడుదల పొందాలని ఎంతమంది ఆశపడుతున్నారు ఇక్కడ? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఏమని రాయబడిందంటే, పాపము నుండి విడిపించే శక్తి. వాక్యం చెప్తున్న మాట రోమాపత్రిక 3:23లో రాయబడింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపాలను విడిపించే శక్తి. ప్రకటన గ్రంథం 1:6 చదవాలి ఒకసారి. ప్రకటన గ్రంథం 1:6. 1:6 ప్రేమించుచు, ఇక్కడ చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తం వలన పాపముల నుండి. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు పాపపు సంఖ్యల చేత బంధించబడిన మానవునికి విడుదల ఎలా కలుగుతుంది? మనల్ని ప్రేమించిన యేసయ్య ద్వారా. దేవుని స్తోత్ర. మనల్ని ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు. అక్కడ మీరు ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. అంత తేలికైన విషయం కాదండి పాపం నుండి విడిపించబడటం అంటే. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు కప్పని పాము పట్టుకుంటుంది. పాము దగ్గరికి వెళ్ళి, ఏ పామో కప్పను విడిచిపెట్టంటే దానికి కోపం, కరవమంటే కప్ప కోపం. ఇప్పుడు పామును కొట్టడానికి వెళ్ళినప్పుడు కప్పను వదిలేసి ఏం చేసిద్ది? ఒకవేళ మన చెయ్యి దొరికితే మన చెయ్యిని పట్టుకుంటుంది. అర్థమైంది మీకు? ఏదో ఒకదాన్ని పట్టుకుంటే దాన్ని విడిచిపెట్టేసేది అది. ఈ రోజున పాపం అనే శక్తి యేసు క్రీస్తు ద్వారా మనల్ని విడిచిపెట్టింది. ఆయన్ని పట్టుకుంది, అది యేసయ్యని పట్టుకుంది. అందుకనే ఏ పాపము చేయని, ఏ నేరము చేయని, ఏ దోషము లేని యేసుక్రీస్తు అందరి పాపాల నిమిత్తం కల్వరి శిలువలో మరణించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పాము కప్పును విడిచిపెట్టి ఏదో ఒక దాన్ని పట్టుకున్నట్టుగా పాపం అనేది యేసయ్య ప్రేమ వలన, ఆయన రక్తం వలన, ఆయన త్యాగం వలన మనల్ని విడిచిపెట్టింది. కానీ ఎవరిని పట్టుకుంది? యేసయ్యని పట్టుకుంది. అందుకనే 1 తక్కువ 40 కొరడ దెబ్బలు, అందుకనే ముండ్ల కిరీటం, అందుకనే బరువైన సిలువ మోసే ఆ భయంకరమైన పరిస్థితి, అందుకని ఆ ఘోరమైన మరణాన్ని ప్రభు అనుభవించింది. చాలా మంది అంటారు 3 మేకులు బీక్కోలేనాడని. ఆయన బీక్కుంటే నువ్వు బీక్కోవాల్సి వచ్చేది. దేవుని స్తోత్రం. ఆయన బీక్కపోతే, ఆయన పీక్కోగలిగితే నువ్వు పీక్కోవాల్సి వచ్చేదే. కానీ నువ్వు పీక్కోలేవు. ఆ సాతాను యొక్క బంధకాల నుండి బయటికి రాలేవు. ఆయన విడుదలను ఇచ్చాడు, ఆయన విడిపించాడు, మనకి విమోచన కలుగు చేశాడు. ఈ మహాశక్తి నుండి విడుదల పొందటం అనేది అంత తేలికైన విషయం కాదు. నెంబర్ 1 పాపం. నెంబర్ 2 ఏంటి తెలుసా? నెంబర్ 2 సాతానుడు. చేతులు పైకి గట్టిగా చెప్పండి. యేసునామము సాతాను శక్తుల్ లయము, యేసునామము జయము, సాతాను శక్తుల్ లయము. హల్లెలూయా యేసన్నా, హల్లెలూయా. చప్పట్లు. యేసునామము జయము, సాతాను శక్తుల్
లయం లయము యేసునామము. పట్టాలి చప్పట్లో. ఆమేన్. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా. పాడు. హల్లెలూయా. లోకాసు వార్త 13వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. రెండోది మానవులను పట్టుకుంది ఏంటో తెలుసా? సాతానుడు. ఒకటి పాపం పట్టుకుంది, రెండోది సాతానుడు పట్టుకున్నాడు. వాక్యం చెప్తుంది, ఇదిగో ఇదిగో 18 ఏండ్ల నుండి 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన, ఇక్కడ చూడండి, సాతాను పట్టుకున్న లేకపోతే బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను. చాలండి. ఇక్కడ నా ప్రియమైన బిడ్డలారా, సాతాను చేత బంధించబడిన ఒక స్త్రీ ఒక సమాజ మందిరంలో యేసు ప్రభువారికి కనిపించింది. ఆమె అలా వంగిపోయిందంట. వాక్యం చెప్తున్న మాట, 18 ఏండ్ల నుండి ఆమె అలా వంగిపోయింది. ఆమె ఎంత మాత్రము పైకి లెగవలేని స్థితిలో ఉందంట. ఈమె ఎవరని వాక్యం సంబోధిస్తుంది? అబ్రహాము కుమార్తె. చెప్పాలమ్మా మీరు, ఎవరు కుమార్తె? అబ్రహాము కుమార్తె. అబ్రహాం కుమార్తె అంట. అబ్రహాం ఎవరండి? విశ్వాసులకు తండ్రి. రైట్. ఇప్పుడు అబ్రహాముకి పుట్టిన వాళ్ళు ఎవరవుతారు? విశ్వాసులు అవుతారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము కుమార్తె అనబడితే విశ్వాసి. కానీ అబ్రహాముకు బట్ల దయ్యం, సాతానుడి పట్టలాగిపోయాడు. కానీ ఎవరికి పట్టింది? కుమార్తెకి పట్టింది. ఈ రోజులో సంఘములో ఉన్న వాళ్ళందరిని ఏమని పిలుస్తారు చెప్పండి? విశ్వాసులు. ఏమంటారు? పాస్టర్ గారు, మీకు విశ్వాసులు ఎంతమంది అండి? ఒక 50 మంది అండి, ఒక 20 మంది అండి, ఒక 200 మంది అండి, లేకపోతే ఒక 500 మంది అండి, 1000 మంది అండి. వాళ్ళందరికీ ఏ పేరు అండి? బిలీవర్స్. దే ఆర్ ఆల్ బిలీవర్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని సంఘములో వారందరూ ఎవరు? విశ్వాసులు. ఇంకో కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఎవరు ఇల్లు? సంఘ పెద్దలు, చర్చి హెల్డర్స్. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, దైవ సేవకులు. హల్లెలూయా. సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు. ఇక్కడ సాతానుడు బంధించినటువంటి ఈమె అబ్రహాము కుమార్తె అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. సాతానుడు బంధించాడు అని ఈ వాక్యంలో చదువుతున్నాం కదా. ఈ నడుమొంగిపోయిన ఈ స్త్రీని ప్రభువు చూసి, అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని చెప్పాడు. దానికి ముందుకో మాట అంటాడండి, బలహీనపరుచు దయ్యమా. ఏమన్నాడు చెప్పండి? బలహీనపరుచు అంటే దయ్యము పట్టి కూడా మందిరానికి రావచ్చు. ఇప్పుడు ఈమె ఎక్కడుంది? మందిరంలోనే. అర్థమైందా? సమాజ మందిరం అని ఉంటుంది బైబిల్లో. దయ్యం బట్టి కూడా మందిరంలోకి రావచ్చు. హల్లెలూయా. దయ్యం స్వాధీనంలో ఉండి కూడా మందిరంలో పాటలు పాడవచ్చు, మందిరంలో వాక్యం వినొచ్చు, దేవుని బిడ్డగా పిలువబడవచ్చు, సంఘ బిడ్డగా ఆ బిరుదు పొందొచ్చు. మందిరంలో ఉంది. 18 ఏండ్ల ఎక్స్పీరియన్స్ అండి ఆమెకి. చేతులు పైకెత్తి గడ్డగలు చెప్పాలి. నేను బాప్తీసం పొంది 18 ఏండ్లు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి. అయ్యా, నేను బాప్తీసం పొంది 18 ఏండ్లు అయింది అన్న వాళ్ళు ఒక్కలన్నా ఎత్తట్లేదు. చూడండి, ఎక్కడ పరువు తీస్తాడో పాస్టర్ గారు అసలు చేతులు ఎత్తట్లే. హల్లెలూయా. 18 ఏండ్లు. నేను బాప్తీసం పొంది దగ్గర 20 ఏండ్లు అవుతుందండి. దాని స్తోత్రం. 20 ఏండ్లు దాటింది. హల్లెలూయా. ఎవరు లేరా 18 ఏండ్ల కిందట ఇక్కడ బాప్తీసం పొందిన వాళ్ళు? పెద్దక్కలేదా అమ్మా? మీరందరూ బాగా, మీరెవరు 18 ఏళ్ళ కింద బాప్తీసం పొందలేదా? 18 ఏండ్లు అనేది ఎంతేనయ్యా, మాకు ఇంకా బారు మాది అంటే 30 ఏండ్లు 40 ఏండ్లు అని, అంతే కదా. కానీ ఏమో సర్వీసు 18 ఏండ్లండి.
18 ఏండ్ల నుండి దయ్యం పట్టితే ఆ 18 ఏండ్ల నుండి ఎక్కడికి వస్తుంది అమ్మగారు? కానీ దేవుడి కంట్లో పడింది ఎప్పుడు? 18 ఏండ్ల తర్వాత పడింది ఆయన కంట్లో. అప్పుడు దాకా కంటపడకుండా తిరుగుతూనే ఉంది. ఈ రోజున చాలా మంది ఆ పాపాలతో, ఆ తప్పులతో, ఆ దయ్యాలు బట్టి వస్తున్నారు. కానీ ఇంకా దేవుడి కంట్లో పడితే కదా సరుపు పడేది. అలా చెప్పాలి గట్టిగా. దేవుడి కంట్లో పడట్లా. ఎక్కడెక్కడెక్కడెక్కడో మీకు చిన్న ఒక చిన్న అర్థమయ్యే ఒక నీతి కథ చెప్తానండి. ఒక అతనికి చిలకలు పెంచుకోవడం చాలా మోజంట. చిలుకలు అంటారు చూసారా? చిలుకలు అని చెప్పు, ఇంకా ఎన్నెందుకులే. చిలకలు తెలుసు కదా. ఆ చిలకలు పెంచడం ఆయనకి చాలా మోజు. ప్రతి ఉదయం సాయంత్రం ఆయా సమయాల్లో మేతేసి వాటిని చక్కగా పెంచుకుంటూ, ఒక రోజు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, వీటికి ఒక పాట నేర్పాలి అని. ఏం పాట నేర్పాడు తెలుసా? దాని స్తోత్రం. వేటగాడు వస్తాడు, వేటగాడు వస్తాడు, నూకలేమో చల్లుతాడు, ఉచ్చులేమో పెడతాడు, ఎత్తుకొని పోతాడు. హల్లెలూయా. వేటగాడు వస్తాడు, నూకలేమో చల్లుతాడు, ఏం చేస్తాడు? ఉచ్చులేమో పెడతాడు, ఎత్తుకొని పోతాడు, మీరేమో జాగ్రత్త అని పాట నేర్పించాడు. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈ పాట బాగా నేర్చుకొని ఒకరోజు ఈ చిలకలన్నీ అడవికి పోయినాయంట. అడవికి పోతే ఉదయం నుండి సాయంత్రం దాకా వేటకెళ్ళిన ఒక వేటగాడు ఏది దొరకక నిరాశతో వస్తా ఉన్నప్పుడు ఈ చిలుకల శబ్దం వాడికి వినపడితే, ఏదో చిలుకల శబ్దంలాగా అనిపిస్తుంది, కానీ ఈ అడవిలో అరణ్య గోస, అడవి గోస, ఆ శబ్దాలు వినపడతాయి. కానీ ఇదేందో చిలుకల గొంతులాగా ఒక పాట వినపడుతుంది ఏందబ్బా అని ఒక పొదల చాటుకి వెళ్ళి గమనించడం ప్రారంభిస్తే నిజంగానే చిలుకలన్నీ ఏం చేస్తున్నాయి? చక్కగా పాడుతున్నాయి. ఏం పాట? వేటగాడు వస్తాడు, నూకలేమో చల్లుతాడు, ఉచ్చులు పెడతాడు, ఎత్తుకొని పోతాడు, జాగ్రత్త అనే పాట చక్కగా యూనిట్గా పాడుతున్నాయి. దేవుని స్తోత్రం. ఈ లోపు ఏం జరిగిందంటే, ఈడు అనుకున్నాడు, చాలా చిలుకలను చూసాం కానీ ఈ చిలుకలంటే భలే విచిత్రంగా ఉన్నాయి, చక్కగా పాటలు పాడుతున్నాయి. వేటగాడు వస్తాడు అంటే నేను వచ్చి నీ గమనించినా ఏంటి? చాలాసేపు అట్లా గమనిస్తూ, అమ్మో ఈ తెలివైన చిలకల్లాగా ఉన్నాయి, వీటిని పట్టలేం, మనం వెళ్ళిపోదాంలేని ఆలోచన వస్తుంది. కానీ తన మనసులో ఏమనిపిస్తుంది తెలుసా? ఏముందిరే, ఒకసారి ట్రై చేస్తే ఏమైంది, పోయే నష్టం ఏంటి అని ఏం చేశాడు? ఉచ్చులు పెట్టేశాడు. దాని స్తోత్రం. ఉచ్చులు పెట్టి దాని యొక్క తాడుని చాలా దూరంలో ఉండి ఒక పొదలో కూర్చొని గమనిస్తున్నాడు ఉచ్చులు ఆగటానికి. ఈ లోపు అన్నీ పాడుకుంటూ వచ్చి అక్కడ ఉచ్చుల్లో వాళ్ళని దేవుని స్తోత్రం కలుగునగాక. ఈడేమో తెలివి కల్లా చిలుకలు అనుకున్నాడు, అవి వచ్చి వాళ్ళని. ఈ లోపు ఏం చేసాడు? ఒక్క లాగాడు. ఒకదానికి ముక్కు పడింది, ఒకదానికి రెక్క పడింది, ఒకదానికి కాలు పడింది, పడ్డాయి. అన్ని ఉచ్చులు ఎరక్కపోయినాయి. అప్పుడు కూడా పాడుతున్నాయి, వేటగాడు వస్తాడు, నూకలేమో వేస్తాడు, తర్వాత ఉచ్చులేమో పెడతాడు, ఎత్తుకొని పోతాడు, జాగ్రత్త జాగ్రత్త. అంటే ఈ పడి కూడా అదే పాట పాడుతున్నాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఆ చిలకలు? అట్ట ఆల్రెడీ సాతానులు ఉండి కూడా పాడేవాళ్ళు. ఉచ్చులో పడి కూడా అదే పాట పాడుతుంటే వాడు అనుకుంటున్నాడు, అయ్యో ఇవి ఎంతో తెలివైన చిలకలు అనుకున్నా, ఈ ఉట్టి తిక్కల చిలకల్లాగున్నాయి. సాతానుడు ఈరోజు అనుకుంటున్నాడు, అబ్బో బైబిల్ పెట్టుకొని వచ్చిన పెద్ద మంచి పవరగలిగిన విశ్వాసాలు అనుకున్నా నేను, ఆల్రెడీ వీళ్ళందరూ ఉచ్చులో పడిపోయిన వాళ్ళు. వీళ్ళు తీసుకెళ్ళేటప్పుడు కూడా వేటగాడు వస్తాడు, నూకలేమో వేస్తాడు. ఆయన పాట నేర్పించింది కాపాడుకోవటానికి. ఇవి పాట పాడుతుంది దేనికో తెలుసా? ఆచరణాత్మకంగా పాడుతున్నాయి. ఈ రోజున ఆచరణాత్మకంగా ప్రార్థనలు, ఆచరణాత్మకంగా పాటలు, ఆచరణాత్మకంగా మందిరాలకు వస్తున్నారు. కానీ మీకు పెట్టే ఉచ్చుల గురించి జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు కదా. ఆడ ఎందుకు నేర్పించాడు ఆయన? ఆ చిలకల మీద మోజుతో.
ఏ వేటగానికి బలి కాకూడదని ఆ పాట నేర్పిస్తే ఆ పాటలో ఉన్న భావాన్ని గుర్తుపట్టాయి. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఏమని తెలుసా? అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడండి. అపవాదిని ఎదిరించమండి అంటే ఆ అపవాది చేతిలో బంధించబడి ఎంతో సుందరుడమ్మ తాను అంటే సాతానుడి దింతిక్క తన్ తిందతం తత్ దేవుని ఆరాధన అనుకుంటున్నారు. మళ్ళీ అది ఆల్రెడీ సాతాను చేతిలోనే ఉన్నారు. అబద్ధాలు ఆడేవాడు ఎక్కడున్నట్టు? సాతాను చేతిలో ఉన్నట్టేగా. చెప్పండి. విభచరించే వాళ్ళు ఎక్కడున్నట్టు? సాతాను చేతిలో ఉన్నట్టేగా. అన్యాయం అక్రమాలు చేసే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నట్టు? దురాశలు కలిగిన వారు ఎక్కడున్నట్టు? సాతాను చేతిలో ఉన్నట్టేగా. ఇప్పుడు ఏమో సాతానుడు అంటే ఆ దయ్యం పట్టగానే ఏమైపోయిందంటే తలకాయి కిందకు వచ్చేసింది. లేవగలుగుతుందా? ఎంత మాత్రం లేవలేకపోతుందంట. ఇప్పుడు ఇట్ట వంగి నడిచే ఒక జంతువు ఉంది. ఏంటిది అది చెప్పండి? పంది. అర్థమైందా? దానికి నా ప్రియదిని బిడ్డలారా మురికి గుంట, అర్థమైందా? మురికి రొస్సు ఈ తప్ప ఇంకే ఏరే లోకం కాదు. అంటే ఏరే లోకం కనపడదు దానికి. అందుకనే యేసయ్య అంటాడు, విలువైనది అంటే ముత్యములు పందువులు ఎదుట వేయొద్దు, విలువైనది కుక్కలకి, పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టొద్దని వాక్యం చెప్తుంది. చాలా మంది దైవ సన్నిధికి వెళ్తున్నది పందుల్లాగా కుక్కలాగే ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు వీడు కింద కొంగాడంట, నడుము వంగిపోయింది. నడుము దేనికి సాదృశ్యమో తెలుసా మీకు? పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 రాయబడింది, కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప విషయమై చాలండి. మనసు అనే నడుము దేనికి సాదృశ్యం అండి? మనసుకి. ఇప్పుడు ఇక్కడ నడుము వంగిపోయిందంటే ఏం వంగిపోయినట్టు? మనసు వంగిపోయింది. ఎటు వంగిపోయింది? పైకి వంగిపోవాలా, కిందకు వంగిపోయింది. దేవుని బిడ్డలు కిందకు చూసేవాళ్ళ, పైకి చూసేవాళ్ళ? చెప్పండి, చెప్పాలండి. పరమ జీవం నాతో, ఏదో పాట ఉంది కదా, పరమ జీవం నాతో. ఆ పాట రాసిన ఆయన ఒక మాట అన్నాడు, తన స్తోత్రం కలుగును గాక. ప్రకాశు యసుడియన్ అని ఆ పాట రాసిన దైవ సేవకుడు ఏమన్నాడంటే, మీ కాళ్ళు భూమి మీద ఉండాలి, మీ కళ్ళు పరలోకంలో ఉండాలి అన్నాడు. చెప్పండి, మీ కాళ్ళు ఎక్కడ ఉండాలి, మీ కళ్ళు ఎక్కడ ఉండాలి? ఆయనే రాసింది ఆ పాట. నాకు అంతగా రాదు ఆ పాట. పరమా జీవం నాకు నీవా తిరిగి హల్లెలూయా. ఆ ప్రకాశ్ యసుడి అనే ఆ దైవ సేవకుడు అంటాడు, మీ కాళ్ళు భూమి మీద ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. ఈ రోజున మీ అందరు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే ఆలోచనలు విచారాలు మీకుంటే మీ నడుము వంగిపోయినట్టే. అంటే దయ్యం మీ మీద దాడి చేస్తున్నట్టే. మీకు ప్రార్థన గుర్తురాదు, వాక్యం గుర్తురాదు, సన్నిధి గుర్తురాదు, పరలోకం గుర్తురాదు, ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు అది గుర్తురాదు. ఏమి తినేదమ్మా, ఏమి త్రాగేదమ్మా, ఈ ఆలోచనలే వస్తూ ఉంటాయి మీకు. ఇక్కడ సాతాను చేత బంధించబడింది, అంటే పట్టబడింది. ఆ మనసంతా కిందకే. ఇప్పుడు మాకు అనేక సంఘాలు ఉన్నాయి. కొంతమంది విశ్వాసులు నా దగ్గరికి వస్తారు, అయ్యా ప్రార్థనలో ఎదగాలని, దేవుళ్ళు ఎదగాలి, ప్రభు ఇప్పుడు వస్తే ఆయన రాకడ సిద్ధపడాలి అని ప్రార్థన విన్నపాలు కోరేవాళ్ళు, ఆత్మీయంగా ఫలించాలి, ఎదగాలని అడిగేవాళ్ళు కొద్దిమంది. కానీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ భూ సంబంధమైనవే. అర్థమైంది? ఈ భూ సంబంధమైనవి. నేను ఒక స్థలం కొనాలని ప్రార్థన చేయి పాస్టర్ గారు, నేను ఒక ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలని ప్రార్థన చేయి, నేను ఒక కారు కొనుక్కోవాలని ప్రార్థన చేయి, నేను ఒక బైక్ కొనుక్కోవాలని ప్రార్థన చేయి, మా పిల్లలకి నవోదయ స్కూల్లో ఏం కావాలి, సీట్ రావాలని ప్రార్థన చేయి. ఇలాంటి వాళ్ళు మనసు అంతా ఏమైపోయిందండి? వంగిపోయింది, కిందకు చూస్తున్నాయి. అర్థమైందా?
మన పౌరత్వం అక్కడుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటిని వెదకుడి. పైనున్న వాటినే కదా ఎతకాల్సింది. కానీ కిందన్న వాటిని ఎతుకుతున్నాయంటే ఏ దయ్యం పట్టింది నీకు? సాతాను నిన్ను ఎప్పుడు బంధించాడు? ఆమెనైతే 18 ఏళ్ళు అంట బంధించి. అందుకని ఆమె ఆలోచనలో తలంపులని ఏ కాడికి భూ సంబంధంగానే ఉన్నాయి. భూ సంబంధంగానే ఉన్నాయి. ఈ పంది అనే ఈ జంతువు, ఈ జీవి సచ్చే రోజున మాత్రమే పైకి చూసిద్ది. అది చచ్చే రోజున మాత్రమే. అప్పుడు దాకా మురిగుంట్లో మూది పెట్టి ఓ అని తిరుగుతూ ఉంటుంది. ఈ రోజున ఈ పందులు లాంటి వాళ్ళు విశ్వాసులు చాలా మంది సంఘాల్లో ఉన్నారు. చాలా మంది ఇప్పుడు ఏమో దయ్యం బట్టి ఆ సాతాను చేత బంధించబడి మందిరంలో ఉన్నట్టుగా ఈ రోజున చాలా మందికి భూ సంబంధమైనయే కావాలి. మేము ఆత్మీయంగా ఫలించాలయ్యా, మాకేందో ఆ తలంపులు రావట్లే, ఈ తలంపులు వస్తున్నాయి భూ సంబంధమైనవి. అసలుకి ఏంటి ఈ తలంపులు? ఏంటి మాకు ఈ తలంపులు? లోకస్తులు కదా వచ్చాయి. మేము మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మ పొందాం, మా ఆలోచనలన్నీ ఇట్టున్నాయండి దరిద్రంగా. సాతాను ఏదో మమ్మల్ని మోసమో చేస్తున్నాడు, అయ్య గారు ప్రార్థన చేయండి అని అలా అడిగే ఆ మహాభక్తులు ఎంతమంది? మీ మనసు వంగిపోతుంది అంటే సాతాను పట్టేసుకున్నాడు. నువ్వు ఒక చర్చికి రాబట్టి 5 ఏండ్లు అయి ఉండొచ్చేమో, 10 ఏండ్లు అయి ఉండొచ్చేమో, 20 ఏండ్లు అయి ఉండొచ్చేమో. నువ్వు దేని గురించి చింతిస్తున్నావు? దేని గురించి విచారిస్తున్నావు? దేని గురించి బాధపడుతున్నావు? దేని గురించి కృంగిపోతున్నావు? నీ కృంగిపోవటం, నీ చింత, దిగులంతా ఈ భూ సంబంధమైనదైతే దేవుడు ఎప్పుడో నీకు నువ్వు వదిలిపెట్టి పక్కెళ్ళిపోయాడని అర్థం. ఈ రాత్రి నువ్వు ఏడవాలి. అర్థమైందా? ఒక ఫ్రిడ్జ్ కొనుక్కొని దాన్ని బట్టి సంతోషపడతావా? ఈ లోక సంబంధమైనవి అడగక మునిపే ఇస్తానన్నాడే దేవుడు. నీ ఆలోచనలు దాని మీద కదా ఉండాల్సింది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులని ఎందుకన్నాడు ప్రభు? మొదటి యోహాను సువార్త 8:44 అంటాడు. యూదులను అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. నా ప్రియ దిన బిడ్డలారా, ప్రభు రాకడ సమీపిస్తుంది. గురుతులు జరుగుచుండెను, ఎక్కువ పెట్టు, వాక్యము నెరవేరుచుండెను. గురుతులు జరుగుచుండెను, వాక్యము నెరవేరుచుండెను. మార్పులేని మానవా, మారు మనసు పొందవా. చివరంజని మార్పులేని మానవా, మారు మనసు పొందవా. మారు మనసు పొందకపోతే మరి రాదు ఈ సమయము. మారు మనసు పొందకపోతే మరి రాదు ఈ సమయము. వస్తానని చెప్పినాడు నా యేసు, వచ్చి తీరుతాడు నేడో రేపో. వస్తానని చెప్పినాడు నా యేసు, వచ్చి తీరుతాడు నేడో రేపో. జరుగుతున్నవి, వాక్యము నెరవేరుతున్నది. గురుతులు జరుగుతుండెను, వాక్యము నెరవేరుతుండెను. జనము పైకి జనమును, రాజ్యముపై రాజ్యమును, యుద్ధములు భూకంపములు, చూసినా మరణములు. హల్లెలూయా. యాకోబు పత్రికలో మాట్లాడతాడు, వధ దినమందు మీరు ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. వధ దినమందు సావబోయే గొర్రె ఎంత బలిసిన ఉపయోగమే ఉంది? సావబోతున్న మానవుడు ఎన్ని ఆస్తులు సమకూర్చుకున్న ఉపయోగం ఏంటి? అక్కడికి వెళ్ళటానికి నీకు రిజర్వేషన్ అయిందా?
ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళటానికి రైల్ రిజర్వేషన్, బస్సు రిజర్వేషన్, ఫ్లైట్ రిజర్వేషన్ ఎన్ని జరుగుతున్నాయి. పరలోకం వెళ్ళటానికి రిజర్వేషన్ ఉందా దేవుని బిడ్డ? సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. సాతాను నిన్ను అడ్డదారిలో తీసుకెళ్తున్నాడు. సాతానుడు ఆమెను బంధించి 18 ఏండ్లు మోసంలో ఉంచాడు. ఈ రాత్రి నిన్ను కూడా మోసంలో ఉంచాడేమో. నీ ఆలోచన అంతా ఉదయం లేస్తే పని పని పని. నీ ఆలోచన అంతా ఉదయం లేస్తే జాబు 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 జాబు. ఎక్కువ అబ్బాయి ఎందాక ఎట్ట పెట్టావు. హల్లెలూయా. పొద్దున్న లేస్తే ఈ లోక సంబంధమైనవే. ఏ ఏ ఏ ఏ ఏ ఏ నా మనసు వంగిపోయిందేమో, సాతాను నన్ను బంధించాడేమో. నా తలంపులు ఏంటి? నా తలంపులు అవి కదా కావాల్సింది. ఆయన చెప్పాడే, నేను వచ్చే రాకట్లో మోసాలు జరుగుతాయని. జరుగుతున్నాయి కళ్ళ కట్టినట్టు. ఆయన చెప్పాడే, నేను వచ్చే రాకడికి కరువులు భూకంపాలని. జరుగుతూ ఉన్నాయి కళ్ళ కట్టినట్టు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. జరగట్లేదంటారా? సిద్ధపడవా? బుద్ధి లేని కన్నికల్లాగా మంపుగా ఉంటావు, మందంగా ఉంటావా? ప్రార్థన లేదు, మోకాల అనుభవం లేదు, ఉపవాసాలు ఉండేది లేదు, కన్నీరు కాచేది లేదు, దేహ విమోచన కొరకు గువ్వల వల మురిగేది లేదు. నీ ఏడుపు, నీ ప్రయాస, నీ వేదనంతా ఈ భూ సంబంధం. రేపు పంచభూతములు లయము కాబోతున్నాయని వాక్యం సెలవిస్తట్లేదా? భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని 5 పంచభూతాలంటే భూమి కాలిపోతుంది, ఆకాశం కాలిపోతుంది, అలాగే నీరు, అగ్ని అన్ని కాలిపోతాయి. నాశనం అయిపోయే వాటిని సమకూర్చుకొని చివరికి అగ్నిగుండానికి వెళ్ళిపోతావా? ఈరోజు నిన్ను పట్టిన శక్తి ఏంటి? పాపమా, సాతానుడా? ఏ స్థానంలో ఉంది నీ ఆత్మీయత? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎరాస్తున్నాడు. తెలిసి శోధనలో పడితివా. తెలిసి పాపములో పడితివా. ఓ మనసా, నా మనసా. తెలుసు ప్రార్థన చేయాలని, తెలుసు అబద్ధం ఆడకూడదు, తెలుసు ప్రార్థన ఉపవాసాలు ఉండాలని, తెలుసు వాక్యం చదవాలని, తెలుసు నీతిగా బ్రతకాలని. అందరు చేస్తే తప్పులేదు, కానీ నేను ఒక్కడిని చేస్తే తప్పేందే. జాగ్రత్త. తప్పించుకోలేవు. బుడగలాగా చితికిపోద్ది నీ బ్రతుకు. బుడగలాగా, కొండలాగా పగిలిపోద్ది నీ బ్రతుకు. పువ్వులాగా రాలిపోద్ది. పువ్వు రాలు విధముగా రాలిపోదువో. హల్లెలూయా. ముల్తాన్ రాగం పేరు ముల్తాన్. అన్ని నేను చెప్పాల్సి వస్తుంది తమ్ముడికి. చేతుల పైకి ఎత్తి గడిగా చెప్పండి. పువ్వు రాలు విధముగా రాలిపోదువో. పువ్వు రాలు విధముగా రాలిపోదువో. అయ్యో మానవా, మాయరా ఇది, మాయరా ఇది, మాయరా. రాలిపోదువో నీవు, కోల్పోదువో. తెలియదురా నీకు ఏ గడియో. రాలిపోదువో నీవు, కోల్పోదువో. తెలియదురా నీకు ఏ గడియో. పూరాలు విధమున రాలిపోదువో. పూరాలు విధమున రాలిపోదువో. అయ్యో మానవా,
పడిపోదువో నీవు, కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో. అది నాది, ఇది నాది, అది నాది అంట. ఏదిరా నీది? నీ ప్రాణం కూడా నీది కాదు. నీ ప్రాణం కూడా నీది కాదు బిడ్డ. ఎప్పుడు రాలిపోతావో తెలియదు. మంచిగా బ్రతుకు, మేలుకరంగా బ్రతుకు, అనేకులకు దీవెనకరంగా బ్రతుకు. ఎదవ బ్రతుకు బ్రతకమాక, స్వార్థ బ్రతుకు బ్రతకమాక. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వెలుగుగా బ్రతుకు, ఉప్పులాగా బ్రతుకు, అనేకులు కోరుకునేటట్టు బ్రతుకు, సుగంధంలాగా బ్రతుకు, గంధపు చెట్లాగా బ్రతుకు, పుష్ప పరిమళాల్లాగా బ్రతుకు. అనేక మంది వాసన చూస్తారు, అనేక మందిని వెలుగులోకి వస్తారు, అనేక మందిని రుచిని ఆస్వాదిస్తారు. కుక్క బ్రతుకుతుంది, నువ్వు బ్రతుకుతున్నావు అన్నట్టు బ్రతకమాక. దేవుని స్తోత్రం కలుగునగాక. సాతాను చేత బంధించబడుతున్నారు చాలా మంది. క్రైస్తవులలో సాతాను చేత బంధించబడ్డారంటే గుర్తేంటి తెలుసా? వంగిపోతున్నారు. సేవకుడికి ఈజీగా అర్థమైపోద్దండి. ఈ విశ్వాసులు ఎప్పుడు ఈ భూ సంబంధమైన అడుగుతున్నారే నా దగ్గరికి వచ్చి, పర సంబంధమైన అస్సలు అడగరే. పిల్లలుగా ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఏ పేరు పెట్టాడు దేవుడు? బలహీనులు. ఎవరండి? పాస్టర్ గారు ఒక కుర్రోడు దగ్గరికి వెళ్ళి, ఏరా అయ్యా మారు మనసు పొంది బాప్తిసం పొందయ్యా అంటే, చూద్దాంలయ్య గారు ఎప్పుడు అడిగినదే మాట అంటున్నాడంట. ఏంట్రా చూసేది? అసలు నువ్వు రక్షణ పొందడానికి గల కారణం ఏంటి చెప్పురా. నీలో ఉన్న ఆశ ఏంటి? ఏదైనా ఆశ నెరవేరిన తర్వాత రక్షణ పొందాలనుకుంటున్నావా? అసలు నీలో ఉన్న ఆశ ఏంటి అని అడిగితే వాడు అన్నాడంట, నాకు ఒక భార్య కావాలండి, 2 పిల్లలు కావాలండి, 3 బెడ్రూములు రూము కావాలండి, హల్లెలూయా, 4 సున్నాలు కలిగిన జీతం కావాలండి, 5 రోజులు ఉద్యోగం కానీ పని కానీ కావాలండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఏమన్నాడు? ఒక భార్య కావాలి, 2 పిల్లలు కావాలి, 3 బెడ్రూములు కావాలి, 4 సున్నాలు కలిగిన జీతం కావాలి, 5-6 రోజులు ఉండే పని కావాలండి, లేకపోతే జాబ్ కావాలండి అన్నాడంట. పాస్టర్ గారు అన్నాడంట, 7 అడుగులు గుంట కూడా వద్దా నీకు అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? చప్పట్లు కొట్టరేటంటే వాడికి చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. మనిషి 6 దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాడు. మనిషి 7 అడుగుంట్ల గుంట వద్దా, అది గుర్తులేదా, అది వద్దా నీకంటే ఇకేం ఆలోచిస్తాడంటే వాడు. పాస్టర్ గారు సాగు కోరుకుంటున్నారా? దేవుని స్తోత్రం. కాళ్ళు భూమి మీద, ఆ దైవజనుడు ఎంత అనుభవంతో చెప్పాడు చూడండి. కాళ్ళు భూమి మీద, కళ్ళు ఎక్కడ ఉండాలి? పరలోకం మీద. కానీ ఈరోజు నీ కాళ్ళు ఎక్కడ ఉంటున్నాయి, కళ్ళు ఎక్కడ ఉంటున్నాయి? దేవుని స్తోత్రం. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. పిల్లలు ఇసుకలో గూళ్ళు కట్టుకొని, నానా నేను ఒక ఇల్లు కట్టుకున్నాను చూద్దురా అంటే, అబ్బా భలే కట్టావు అంటారు చూడండి తల్లిదండ్రులు. బాగా కట్టావు నానా. కొంతమంది విశ్వాసుల దగ్గర మేము కూడా ఏం చేస్తాం, వీళ్ళు పిల్లలు అనుకుని సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. అసలు విషయాలు చెబితే బాధపడతారని. దాని స్తోత్రం. ఏ మైండ్తో ఉన్నారు? ఇంకా పిల్ల మైండ్తోనే. అన్నా ఇదిగో నేను ఇదిగో గూడు కట్టుకున్నాను, బాగానే ఉంది, ఓకే ఓకే ఓకే. అన్నా ఇదిగో నేను అంతకుముందు అరగంట ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు 3 గంటలకు వచ్చా, షబాస్. అది కదా కావాల్సింది. చప్పట్లు కొట్టి గట్టిగా. అంతకుముందు ఎప్పుడో 9 గంటల ప్రార్థన అయితే 11 గంటలకు వచ్చేవాడిని, ఇప్పుడు 8 గంటలకే వచ్చే కూర్చుంటున్నాను. ఇది కదా కావాల్సింది. హల్లెలూయా. అంతకుముందు వారానికి ఏదో 2-3 గంటలు వచ్చి మందిరంలో ఉండేవాడిని, ఇప్పుడు సమయం దొరికినప్పుడల్లా మందిరంలో పరిచర్య చేస్తున్నా. ఇది కదా కావాల్సింది. సాతానుడు బంధించేసేసాడు. నీ కళ్ళు ఎటు చూస్తున్నాయి? కిందకు చూస్తున్నాయి. యేసయ్య ఆమెను బాగు చేసిన తర్వాత చక్కగా నిలబడిందంట. చప్పట్లు కొట్టండి. చక్కగా నిలబడి ఏం చేసింది? దేవుని మహిమ పరిచింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని ఏం చేసిందండి?
యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. ఆమేన్. మనిషిని పట్టుకునే ఒక శక్తి పాపమైతే, మనిషిని పట్టుకునే ఒక శక్తి సాతానుడైతే, ఈ రెండు బ్రతికి ఉన్నప్పుడు జరిగే విషయాలు. బ్రతికి ఉన్నప్పుడు మనుషులను పట్టుకునేది పాపము, రెండోది సాతానుడు. సచ్చిన తర్వాత ఒకటి పట్టుకుంటది, అదే పాతాళం. అదే పాతాళం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. అప్పుడే దీని బిడ్డలారా, యోబు గ్రంథం 24:19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగచిపోవునట్లు పాతాళం పాపము చేయవారిని పాతాళము పాపము చేసేవారిని పట్టుకొనును. అబ్బో, ఎవరిని పట్టుకుంటుందంట అది? ఎవరినంటే వాడిని పట్టుకోదు. ఆజ్ఞ అతిక్రమించిన పాపిని పట్టుకుంటది, దుర్నీతితో బ్రతికే పాపిని పట్టుకుంటది, స్వనీతి పరుడైన పాపిని పట్టుకుంటది, లోకనీతిని అనుసరించిన పాపిని పట్టుకుంటది, దుర్నీతిలో బ్రతుకుతున్న పాపుల్ని, విశ్వాసం లేని పాపములను పట్టుకుంటది, మేలైంది చెయ్యి నెరిగి చెయ్యిని పాపులను పట్టుకుంటది. అప్పుడే దీని బిడ్డలారా, ఇలాంటి పాపులను పట్టుకుంటుంది పాతాళం. పాతాళం ఎలా ఉంటుందండి పట్టుకుంటే? పాతాళం ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్, లాజరు ధనవంతుడు. వాక్యం చెప్తుంది చూడండి. లోకాసు వార్త 16వ అధ్యాయం 23వ వాక్యం ఒకసారి చదువుతారా? దేవుని స్తోత్రం. పాతాళం ఎలా ఉంటుందో మీకు చెప్తాను. 22 కూడా చదవండి. 16, 22. 16, 22, 23. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొండు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని లాజరును చూచి, తండ్రివైన అబ్రహమా. చాలండి. 23. పాతాళంలో బాధపడుచు. పాతాళం పట్టుకుంటే ఏం చేసిద్దంట? బాధే. ఏంటన్నా బాధే ఉంది, 4 రోజులే కదా, ఇప్పుడు పడుతున్నాం కదా 4 రోజులు బాధ. భార్యతో బాధపడట్లేదా? పిల్లలతో బాధపడట్లేదా? అప్పులను బట్టి బాధ, రోగాలను బట్టి బాధలు పడుతూనే ఉన్నాగా అంటే ఈ బాధలకు ముగింపు ఉంది చిన్నోడా. ఈ బాధలకి ముగింపు ఉంది ఒక చిన్నమ్మ. కానీ ఈ బాధకి ముగింపు లేదు. ఆ బాధకు ముగింపు లేదు. అదే యోబు గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు 7:9. నువ్వు చిలకలూరిపేట పోయినా తిరిగి రావచ్చు, నరసరావుపేట పోయినా తిరిగి రావచ్చు, విజయవాడ పోయినా తిరిగి రావచ్చు, గుడివాడ పోయినా తిరిగి రావచ్చు, అమెరికా పోయినా, ఆఫ్రికా పోయినా, బ్యాంకాక్ పోయినా, థాయిలాండ్ పోయినా, ఇంటర్నేషనల్ వైడ్గా 197 దేశాలు వెళ్ళి తిరిగి రావచ్చు. కానీ పాతాళానికి పోతే ఇక తిరిగి వచ్చేది లేదు. చదువు. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు. ఇక్కడ గమనించండి, పాతాళానికి దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. ఇక ఎప్పుడు రాడు. పాతాళం ఎలా ఉంటుందండి? బాధ. అన్నం వండేటప్పుడు గంజి చుక్క పడితే ఓర్చుకోలేనిది నీ శరీరం. తిరగమాత వేస్తున్నప్పుడు నూనె చుక్క పడితే ఓర్చుకోలేదు నీ శరీరం. ఏదైనా మంటలుగా ఆ మంటలు కాలుతున్నప్పుడు ఆ మంటలు సెగ తగిలితే ఓర్చుకోలేదు నీ శరీరం. ఒక దినాన నా ప్రియతిని బిడ్డల, నాకు తెలిసిన వాళ్ళకి గొడవ అయితే, నైట్ గొడవ అయింది, బాగా కొట్టుకున్నారు ఏరే వాళ్ళు వీళ్ళు, తెలిసిన వాళ్ళు అని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళి అర్ధరాత్రిలో పాపం ఎట్టున్నారో బాగా కొట్టుకున్నారు అని వెళ్తే, ఇక ఆ రాత్రి రాలేని పరిస్థితి. సత్తినపల్లిలో తెల్లవార్లు ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఎవరు చనిపోకూడదయ్యా, ఇళ్లలో చాలామంది బాప్తీసాలు పొందలేదని. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాను, మొత్తానికి బ్రతికారు. ఏకూజామున ఒక అంబులెన్స్ వచ్చింది. ఒక కాలిపోయినటువంటి, అంటే కిరోసినమో ఏదో పోసుకుందండి ఒంటి మీద, కాలిపోయింది. ఆ కాలిపోయినటువంటి ఆ సహోదరి యొక్క జాకెట్ అనేది సిలుక అవటం వలన శరీరానికి అతకపోయింది. భయంకరంగా కేకలేస్తూ ఉంది. ఈలోపు ఆమెకి ఏదో ఆయింట్మెంట్ ఇంకా ఉంటాయి కదా, ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఆ జాకెట్ తీస్తుంటే నానిన పేపర్ తీస్తే ఎట్లా తోలులాగా ఊడి వస్తుందో అట్లా ఊడి వస్తూ ఉంది తోలు. అరిసి చచ్చిపోయింది ఒక 10 నిమిషాల్లో.
వీళ్ళప్పుడు డాక్టర్లు చెప్పారు చనిపోయిందండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన అగ్ని కాసేపటికి మనిషిని చంపేస్తుంది, అంతటితో ఆ బాధ సమాప్తమైతే. కానీ పాతాళానికి వెళితే సమాప్తం కాని బాధే. ధనవంతుడికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 60 ఏండ్లు ఇచ్చాడా? 70 ఏండ్లు ఇచ్చాడా? 80, 100 ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? వాడు చివరికి పొందుకున్నది ఏంటి? పాతాళమే. లోకములో ధనవంతుడిగా బ్రతికాడు. లోకములో లారీలు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. వాడు చివరికి పొందుకుంది ఏంటి? దరిద్రుడికి తినటానికి భోజనం లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, వాడు సంపాదించుకుంది ఏంటి? పరదేశ్. ప్రియదేని బిడ్డలారా, యేసయ్య అంటాడు, ఒకడు లోకం మొత్తం సంపాదించుకొని తన ప్రాణం కోల్పోతే వాడికి ఏం ప్రయోజనం అంటాడు. జీవిత కాలంలో నువ్వు ఏదేదో సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, పదవి సంపాదించవచ్చు, ఆస్తులు పాస్తులు సంపాదించవచ్చు, జ్ఞానం సంపాదించవచ్చు. అన్ని సంపాదించి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోకపోతే నీ లైఫ్ వేస్ట్ అంటున్నాడు దేవుడు. దరిద్రుడు చనిపోయిన వెంటనే 2 దేవదూతలు వచ్చారు, పరదైసుకు తీసుకెళ్ళిపోయారు. ధనవంతుడిని మాత్రం ఎవరు తీసుకెళ్ళా? ఇక పాతాళానికి. బైబిల్ వాక్యం చెప్తుంది. లోకాసువార్త రాసింది ఎవరో తెలుసా? ఒక విద్య లేని పామరుడు కాదు, గవర్నమెంట్ డాక్టర్ లుక్. అర్థమైందా? ఎవరో తెలుసా ఇతను? హీజ్ గవర్నమెంట్ డాక్టర్, గొప్ప విద్యావేత్త రాసిన సువార్త అది, లోకాసువార్త, పరిశుద్ధాత్మ ప్రేరణతో. దేవుని స్తోత్ర. పాతాళం అంటే తిరిగి రానిది. అక్కడికి వెళ్లకుండా ఉండాలి. నువ్వు రోజు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకో. అయ్యో, ధనవంతుడు ఏం చేసి ఉంటాడు? అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా 4 ఇల్లు కొనాలా, ఇంకా 4 అది కొనాలా, ఇది కొనాలా. ఓరే దరిద్రుడా, నువ్వు ఇవన్నీ కొనుక్కున్నావు కానీ అది లేకుండా పోయారా నీకు లాస్ట్కి. కానీ ధనవంతుడు అట్లా ఆలోచించాడు. అంటే వాడి నడుమేమైపోయింది? వంకిపోయింది. దరిద్రుడు ఇలా చూస్తున్నాడు. స్తోత్రం. ధనవంతుడు ఎప్పుడు చూశాడు? కన్నులెత్తి. పాతాళానికి వెళ్ళినప్పుడు చూశాడు కన్నులెత్తి, తండ్రి అయిన అబ్రహామా, నీ ప్రక్కనున్న లాజరు యొక్క వ్రేలు నీళ్ళలో ముంచి ఒక్క చుక్క నా నోట్లో వేయమనయ్యా అంటే, కుమారుడా, ఎంత చక్కని సమాధానమో చూడండి. మై సన్, నీ జీవిత కాలం అంత లగ్జరీ లైఫ్, ఇష్టం వచ్చినట్టు బ్రతికా. మందిరానికి వెళ్ళావు, పాస్టర్ గారు చెప్తున్నా వాక్య ప్రకారం బ్రతకలా నువ్వు. నా ఇష్టమైతేనే పాస్టర్ నాకు నచ్చినట్టు చెప్తే నేను వాక్యం, లేకపోతే నన్ను చర్చికి రాను, లేకపోతే నీ మాట విన్నా అన్నట్టు అట్నే బ్రతుకు. రేపు నీ గతేమైపోతుంది చూడు. ఇక్కడ విశ్వాసులకు తండ్రి అనబడుతున్న అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖమా. మోకాలంచడం చేత కాదు, బిల్డప్పులు. చేతులు ఎత్తడం చేత కాదు, బిల్డప్పులు. గట్టిగా 2 గంటల మోకాలు ఉంచావా? ఈ మధ్య నాకు కాలు నొప్పి వచ్చిందండి, బండి తోలి కారు అప్పుడప్పుడు డ్రైవర్ లేనప్పుడు నేనే తోలుకుంటాను. ఆ మధ్య కారు రిపేర్ అయిపోయింది. రిపేర్ అయినప్పుడు బాగా హార్డ్ అయింది క్లచ్. దాదాపు ఆ నొప్పి ఇప్పుడు కూడా ఉంది. మోకాలు ఉంచడానికి నా వల్ల కాల. 2 రోజులు వంచలేకపోతే నాకు అర్థమైపోయింది, నేను మోకాలు ఉంచితే కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. మోకాలు వంచకుండా ఒకవేళ ఇది సాతాను మోసమేమో, కావాలని ఆ మోకాలను అలా ఉంచితే 2 రోజులు బాధపడ్డా కానీ 3వ రోజు లైన్లోకి వచ్చింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సుఖమొద్దు. ఇక్కడ భూమి మీద సుఖపడ్డ ప్రతి గాడిద ఎక్కడ పోతున్నాడు? పాతాళమే. హల్లెలూయా. కొంతమంది వ్యర్థంగా ప్రయాసపడుతున్నారు, పని దగ్గర ప్రయాసపడతారు, ఉద్యోగాల దగ్గర ప్రయాసపడతారు. కాలేదు పాస్టర్ గారు, అమ్మో అయ్యో అస్సలు ఖాళీ ఉండట్లా. ఖాళీ ఉండదు, ఉండే రోజు వస్తాగు. దేవుని స్తోత్రం. అస్సలు ఖాళీ. ప్రార్థన చేసుకోవడానికి ఖాళీ లేదు, తినడానికి ఖాళీ లేదు, నిద్రపోవడానికి ఖాళీ లేదు, మందిరానికి రావడానికి అస్సలు ఖాళీ లేదు. ఖాళీ చేపిస్తాడు ఆగు. దేవుని స్తోత్రం. ఖాళీ చేపించే రోజు వస్తాగయ్యా. ఇప్పుడు వాడికి అన్ని ఖాళీ చేసి దిగంబరగా పోయి నరకంలో చిందులేస్తాడు. అబ్బో అయ్యో అమ్మో అని కొంతమందిని కొడతా ఉండి చూడండి, అక్కడ ఎగురుతారు, అబ్బో అయ్యో అని గంతులేస్తున్నాడు అక్కడ. ఈ మాటలో చెవులు గలవాడు వినును గాక. ఏది చూసి మురిచిపోతున్నావు?
ఏది చూసి అతిశయిస్తున్నావు? అందమా, ఆస్తియా, పదవా, జ్ఞానమా? అవన్నీ వేస్టే. అది సంపాదించుకో, అది సంపాదించుకో. నేను స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పాతాళం పట్టుకుంటుంది. బ్రతికినప్పుడు పాపము సాతాను పట్టుకుంటాడు. సచ్చిన తర్వాత నీ జీవితం పరిశుద్ధంగా వెళ్ళకపోతే పాతాళం పట్టుకుంటుంది నేను. అది తప్పించుకోవాలి నువ్వు. నేను స్తోత్ర. అది తప్పించుకున్నవాడే గొప్ప ధనవంతుడు. అది తప్పించుకున్నవాడే గొప్ప జ్ఞాని. కిందనున్న పాతాళమును తప్పించుకొని, సామెతలు 24:15. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళే జీవ మార్గము నడుచుకొనును. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, తప్పించుకోవాలి మనం. అగ్ని జ్వాలల మధ్య యాతన పెట్టబడుతున్నాను. అగ్ని జ్వాలలు అంటే ఏంటండి? ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు బ్లూ ఫేమ్ వస్తుంది చూడండి. ఆ సెగ బాగా మండినప్పుడు బ్లూ కలర్లో, దట్ ఈజ్ జ్వాల, ఫ్లేమ్. దాని మీద అటు చేయబెట్టండి, ఎట్లా ఉంటుందో. ఆ గ్యాస్ స్టవ్ మీద ఆ సిమ్లో పెట్టకుండా పూర్తిగా అట్ట పెట్టండి, బ్లూ కలర్లో వస్తుంది ఫ్లేమ్. అసలు అట్ట పట్టండి. అంతకంటే ఘోరాతి ఘోరమైన అగ్ని జ్వాలల మధ్యలో యాతన పెట్టబడుతున్నాడు ఈ ధనవంతుడు. ఎందుకనంటే వాడిని భూమి మీద పాపం పట్టుకుంది, సాతానుడు పట్టుకున్నాడు. అలాగే చచ్చిపోయాడు చివరికి. రోజు ఏడవాల ప్రాంతంలో, అయ్యా నీకు నచ్చని క్రియలు నాలో ఉండి తీసే అయ్యా. దాని స్తోత్రం కలుగునుగాక. చివరగా ఎవరు పట్టుకోవాలి తెలుసా నిన్ను? దేవుడు పట్టుకోవాలి. 73వ కీర్తన 23వ వాక్యం చివరిగా చదవండి. 73:23. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. మీకు అర్థమైందా? ఈ భూమి మీద మనుషులను పట్టుకుంటుంది. ఒకటి పాపం, గట్టిగా చెప్పండి అమ్మా. ఒకటి, రెండోది సాతానుడు, 3 పాతాళం. చివరికి అసలు నేను పట్టుకోవాల్సింది ఎవరో తెలుసా? దేవుడు. ఆసాఫ్ అంటున్నాడు ఏమని? నీ ఆలోచన చేత అంటే దేవునికి ఇష్టం వచ్చినట్టు నడవాలి. నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? పట్టుకునేది లేదా అక్కడ? అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. అది ఒక్కటి కావాలా? దేవుడు పట్టుకోవాలంటే ఇదిగో ఈ 3 వదలాలి నువ్వు. దేవుని స్తోత్రం. 3 వదలాలంటే సాధ్యమైద్దే? మీకు సాధ్యమైద్దా? గొంగలి దుప్పటి పట్టుకోవాలని పోయాడు, వాడిని ఏం పట్టుకుంది? ఎలుగుబంటి పట్టుకుంది. విడిపించుకోవాలంటే సాధ్యమైద్దా? సాధ్యము కాదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. సాతాను చేతుల నుండి విడిపించబడాలంటే దేవుని యొక్క వాక్యం కావాలి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పాపము నుండి విడిపించబడాలంటే యేసు రక్తము కావాలి. దాని స్తోత్ర. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి పాతాళం నుండి మనం విడిపించబడాలంటే యేసయ్య పునరుద్ధానము కావాలి. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఒకటి మనము సాతాను నుండి విడిపించబడాలంటే వాక్యము కావాలి, అంటే యేసయ్య వాక్కు కావాలి. ఈ లోకములో ఎంతో మంది రకరకాలుగా దేవుళ్ళని పిలువబడుతున్నా ఈ రోజున రౌడీలని, వ్యభిచారులను, పరిగిమాలను అందరిని మారుస్తుంది యేసు వాక్యం. దాని స్తోత్రం కలుగునగాక. వాక్యము బ్రతికిస్తుంది, వాక్యం పరిశుద్ధపరుస్తుంది, వాక్యం పాపం నుండి మనిషిని కాపాడుతుందండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకప్పుడు ఎలాంటి వాళ్ళు? మీకు తెలీదా మీరు ఎలాంటి వాళ్ళు? నాకు తెలీదా నేను ఎలాంటి వాడినో? ఈరోజు నన్ను మార్చింది ఎవరు? దేవుని స్తోత్రం. సాతాను చేతుల నుండి విడిపించబడాలంటే వాక్యం కావాలి, వాక్యంతో కడగబడాలి. అలాగే పాపం నుండి విడిపించబడాలంటే యేసు రక్తంతో కడగబడాలి. అలాగే నా ప్రియమైన బిడ్డలారా, పాతాళం తప్పించుకోవాలంటే యేసయ్య పునరుద్ధానము చెందాలి. హల్లెలూయా.
యేసయ్య పునరుద్ధానమో చెందాలి. అందుకని యేసయ్య భూమి మీదకి వచ్చి ఆయన వాక్యం చెప్పాడు. రెండోది ఆయన రక్తమో కార్చాడు. మూడోది ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఈ రాత్రి వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, అందరి పైకి లేచి నిలబడండి. దేవుడు మీతో మాట్లాడాడు అనుకుంటే మీరు ప్రార్థన చేయండి. ప్రభా, అయ్యా, నన్ను పాపం పట్టుకుందా, లేక సాతానుడు పట్టుకున్నాడా, లేక పాతాళమే పట్టుకుందా నన్ను, లేక నా చేయి నువ్వు పట్టుకున్నావా? ఆయన నిన్ను పట్టుకుంటే విడవడు, ఎడబాయడు. ఆయన నిన్ను పట్టుకుంటే ఆయన అంటున్నాడు, చివరిగా ఆ వాక్యం చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్య జీవిస్తాను, నా చేతిలో నుండి ఎవరు వాటిని అపహరింపలేరు. ఎవరు అపహరింపలేరు. చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేయండి. అయ్యా, పాపం చేత పట్టబడ్డానేమో. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. పాపము చేత పట్టబడ్డానేమో, సాతాను చేత పట్టబడ్డానేమో, పాతాళ